హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన్ అన్న 7200 సమర్పించు వాడు అంబులెన్స్ ఎత్తుకపోయినాడు రాత్రి 108 అంబులెన్స్ వాడు అంబులెన్స్ నే కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోయినట రాత్రి పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు వాడిని పోలీసు వాళ్ళు కూడా ఎంత వేగంగా ఉన్నారంటే నిజంగా నోరు లేని అంబులెన్సే నోరెందుకు లేదు దానికి సైరన్ వేసుకొని పోలేవాడు కానీ ఎల్బీ నగర్ కాడ అయిందట పోలీసు వాళ్ళు పట్టుకున్నారు మరి ఆడు ఎందుకు ఎత్తుకపోయిండు అంబులెన్స్ ఏం కారణం చేత అని తెలియదు ఒకసారి ఏమో ఆర్టీసీ బస్సుని ఎత్తుకొని పోయిండు ఆర్టీసీ బస్సుని ఎత్తుకుపోయిండు ఒకసారి రైలు ఇంజన్ ఎత్తుకొని పోయిండు ఇట్లా రకరకాల కళాకారులు ఉంటారు మరి డిఫరెంట్ దొంగతనాలు అంటే అవి గమ్మతుంటాయి రైట్గా కాక తెలంగాణ 70-80 వేల అపర మేధావి 70-80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు జై భీమ్ నినాదం ఎత్తుకున్నాడు కొత్తగా ఇప్పుడు అయిపోయింది ఇవన్నీ అయిపోయినాయి ఆఖరికి తనకు అక్కర వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు అన్నట్టు సో ఆ నినాదం ఎత్తుకొని ఇలా దొరసానంతా అదే పని మీద ఉన్నది ఇక మరి తాజాగా జరిగినటువంటి మునుగోడు పరిణామాలు కనుక చూస్తే మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలనో అర్థం కాక నెత్తి పట్టుకుంటా ఉందాడా నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత డిఫెన్స్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ఏం జరిగినాయి అనేటి ఇన్డెప్త్గా పోయి చూద్దాం ఇక ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గన్ లైసెన్సులు విపరీతంగా ఇస్తూ ఉన్నారు నా హుజూరాబాద్ నియోజకవర్గంలో అని చెప్పి ఆయన చెప్పిండు ఆ తర్వాత కరీంనగర్ సిపి సత్యనారాయణ దాన్ని ఖండించిండు పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ ఈ హత్య రాజకీయాలని చెప్పి ఒక సరికొత్త వాతావరణం హుజూరాబాద్లో కనిపిస్తూ ఉంది ఒక ఫ్యాక్షన్ దిశగా ఏది ఒక దాడులు ప్రతి దాడులు హత్యలు అనేటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి హుజూరాబాద్లో ఈ అలజడికి కారణం ఏంది అసలు పోలీసులు చెప్తుంది నిజమా ఈటల రాజేందర్ గారు ఆరోపిస్తుంది నిజమా ఏందనేది చూద్దాం ముందుగా మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రికను చూసుకుందాం సాంబార్లో పురుగులు రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ మెస్లో బుధవారం ఇడ్లీ సాంబార్లో పురుగులు వచ్చాయి దీంతో స్టూడెంట్స్ ఆందోళన దిగారు సాంబార్ చేయడానికి వాడిన పప్పును పరిశీలించగా అందులో మొత్తం పురుగులే ఉన్నాయి దీంతో ఆగ్రహించిన స్టూడెంట్స్ మధ్యాహ్న భోజనం చేయకుండా మెస్కు తాళం వేసి బైఠాయించారు భోజనం నాసిరకంగా ఉంటుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారట వీళ్ళెవరు డాక్టరేట్లు పొందాల్సినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ బువ్వలో ఈ ఇడ్లీ సాంబార్లో పురుగులు వస్తా ఉంటే ఇక మన చదివేడికి వచ్చింది ఆఖరి కస్తూర్బా కాడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దాకా వచ్చేసినాయి పురుగులు అదే ఇట్లా ఎందుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు పోయి చూసిరట సామాన్ చూసిరట చూస్తే అక్కడ పప్పుల బిప్పుల అన్నిట్ల పురుగులే ఉన్నాయి పప్పుల పురుగులు కాదు పురుగులలోనే పప్పు ఉన్నది గిట్లుంది చూడరు మన పరిస్థితి దీనికి సిపా ఇంకా ఇగో యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా సీఎం అట ఇగో అమ్మో ఇంకా ఈ పురుగుల బువ్వకు ఈ పురుగుల కథకు ఈయన సీఎం యూనివర్సిటీ సీఎం గా యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా సీఎం అట గవర్నర్ అధికారాలకు కోత పెట్టే ప్రయత్నం బెంగాల్ తరహాలో చట్టం తెచ్చేందుకు చర్చలు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ వర్సిటీకి ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి త్వరలో మహిళా వర్సిటీకి బాధ్యతలు కూడా ఈయననేనట మహిళా యూనివర్సిటీ లేదు మహిళా యూనివర్సిటీకి బాధ్యతలు కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీ చేస్తారన్నాడు అది నోరా అది తాటిమట్ట ఎంత ఎంత అంటే అంత వాడుకోవచ్చు దాని నుంచి అయితే యూనివర్సిటీకి ఛాన్సలర్ గా కేసీఆర్ ఉంటే ఏం జరుగుతుంది ఏముంటది అంటే ఏం లేదు యూనివర్సిటీలోనే ఒక కొత్తది ఓపెన్ చేస్తాడు డీన్ ఉంటాడు ఈయననే డీన్ అవుతాడు ఏదానికి మద్యపానం శాఖకు కొత్తగా పెడతాడు రీసెర్చ్ ఈయన కింద ఈ ఛాన్సలర్ కింద ఎవరెవరు చదువుకోవాలంటే ఇవాళ ఎంత తాగాలి తాగి ఇంటికి ఎట్లా పోవాలి నేరుగా ఇటాటు పోకుండా ఎట్లా పోవాలి ఇటువంటి వాళ్ళంతా ఇక్కడ శిక్షణ పొందవలసి ఉంటది అయితే ఛాన్సలర్ నువ్వే నీ చదువు కేసీఆర్ గారు సార్ ఎడ్యుకేషన్ ఏడలేదా ఉండాలిగా ఉంటుంది ఉండాలనే కేసీఆర్ చదివింది డిగ్రీ ఇక్కడ చెప్తుంది మళ్ళీ పీజీ పీజీ అని అఫిడవిట్లనేమో ఒకటి ఉంటుంది అఫిడవిట్లో ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది రకరకాల సార్ది ఇగో ఎంఏ డిగ్రీ ఇన్
తెలుగు లిటరేచర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. యూనివర్సిటీలో చదివినట్టు ఆయన. ఇగో ఈయన చదివిన చూడండి కదా, ఇది చూడండి ఫస్ట్, ఇది చూడాలి ఇక చూడు. ఇది ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్. ఇది ఇయో గ్రాడ్యుయేట్ బిఏ ఫ్రమ్ గౌడ్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట, ఎంఏ తెలుగు లిటరేచర్ చదివినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఉస్మానియా యూనివర్సిటీ. ఇంత ఫేకు సారు ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి, అన్ని యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్ అవుతాడంటే ఇంకేమైనా ఉంటుందా? ఇంకేమైనా ఉంటాయా? అవే ఈ యూనివర్సిటీ గోడలే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాయి, ఉరి పెట్టుకొని చచ్చిపోతాయి. ఇక చాలు ఆయన ఆ నిజాం ఇడిచి పెట్టి నీ నిజాం వచ్చిందని చెప్పి మోనోక్రోటోఫాస్ ఎండో సల్ఫర్ కలుపుకొని తాగుతాయి, గోడలే తాగి చచ్చిపోతాయి. సీఎం కు ఇస్తే ఎట్లా? యూనివర్సిటీలన్నీ స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలుగా కొనసాగుతున్నాయి. 8 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాక ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇలాంటి టైంలో సీఎంను ఛాన్సలర్ గా నియమిస్తే రాజకీయ జోక్యం పెరిగే ప్రమాదం ఉందని, ఫలితంగా యూనివర్సిటీల పరిస్థితి ఇంకింత దిగజారుతుందని విద్యావేత్తలు, స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసీల నుంచి అధికారుల వరకు అన్ని పోస్టుల్లో రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళే వచ్చి తిష్ట వేస్తారని అంటున్నారు. హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి విలువైన భూములున్నాయి. వీటిపైన రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ కన్ను పడిందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛాన్సలర్ ఎందుకట? భూములున్నాయట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి ఆడ తీగల వంతెన కాడ పక్క పాయింట్ ఉంటది భూమి. అప్పటికే కేటీ రామారావు అన్నాడు ఇంత భూమి ఎందుకు దీనికని. అక్కడ ఉన్న ఫస్ట్ అదేంది అది ఉంది కదా, ఏమంటారు వాటిని, వినార్బెట్ మాల్ ముందర గుట్టలు ఏమంటారు, దుర్గం చెరువు. ఆ దుర్గం చెరువు ఆల్రెడీ అప్పుడే దూపకు మూసేసి అక్కడ పక్కకు వెంచర్ చేసి ఒడిచిపోయింది. ఇక అయితే కేసీఆర్ గనక యూనివర్సిటీ ఛాన్సలర్ ఇస్తే ఇక ఏముండదు తెలంగాణ రాష్ట్రం. ఇక సత్యనాశనమే విద్యా వ్యవస్థ, సంపూర్ణ నాశనం అవుతుంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు కదా, అది ప్రొఫెసర్ రవీందర్ యాదవ్. ఆయనని ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. ఎందుకంటే ఇక అంతకంటే ఇంకా ఎక్కువ ఇక అసలు ఫస్టే ఈయన ఆదేశిస్తాడో లేడో ఇక ఆయన మొత్తం ఇంకా డిమాండ్ చేస్తాడు, మీరే ఛాన్సలర్ ఉండాలని సార్ అని కూడా డిమాండ్ చేస్తాడు. విషయం ఏంటంటే అయ్యా దొర ఇప్పటికి చేసిన సిందర వందర చాలు, ఇంకా యూనివర్సిటీలో కాలు పెట్టి వాటిని సత్యనాశనం చేయకు చాలు. నీ తెలివికి, నీ చదువుకు ఏ పాటి తెలివో నువ్వు ఇలా పిహెచ్డీలు చేయాలంటే అప్పుడు కేసీఆర్ చేసిన పాస్పోర్ట్లు ఎట్లా చేయాలి, ఎట్లా దుబాయ్ పంపుతాని బొంబాయికి ఎట్లా పంపాలి జనాన్ని, మోసం ఎట్లా చేయాలి, కుట్రలు ఎట్లా చేయాలి, వీటిలలో పిహెచ్డీలు పొందొచ్చు. మరిగా బొంబాయి చూపించి ఇదే దుబాయ్ అని చెప్పొచ్చు, బొంబాయి చూపించి ఇదే దుబాయ్ అని చెప్పొచ్చు. పేకాట, తాగుడు వీటిలలో పట్టాలు ఇస్తే అంటే కొత్తగా అట్లా ప్రవేశపెట్టాలి. పెడతాడు ఎందుకున్నదా ఈ కోర్సులు అంటాడు. సెప్టెంబర్ 17పై పొలిటికల్ హీట్. విమోచన ఉత్సవాలు ప్రారంభించిన కేంద్రం, జాతీయ సమైక్యత ఉత్సవాలకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్, పరేడ్ గ్రౌండ్, ఎన్టీఆర్ స్టేడియంలో పోటాపోటీ సభలు. మరోవైపు వేడుకలకు సిద్ధమైన కాంగ్రెస్, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు అంటూ ఒక వార్త. ఇప్పుడు ఇది విమోచన విలీనన రెండు పక్కకు పెడితే పరేడ్ గ్రౌండ్, ఎన్టీఆర్ స్టేడియం మీరు ఏది చూస్తారు? మీరు ఎటువైపు? పరేడ్ గ్రౌండ్ దిక్కా లేకపోతే ఎన్టీఆర్ స్టేడియం దిక్కా? సెప్టెంబర్ 17 ఎటువైపు? ఎన్టీఆర్ స్టేడియంలోనేమో కాక నిర్వహిస్తున్నాడు, పరేడ్ మైదానాలనేమో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రైట్, మీరు ఎటువైపు ఉంటారో చెప్పుర్రి. ఇందులో ఇక్కడ మీరు ఎటువైపు ఉంటారో చెప్పండి. సెప్టెంబర్ 17న మీరు ఎటువైపు? పరేడ్ గ్రౌండ్ కేంద్రం వైపా లేకపోతే ఎన్టీఆర్ స్టేడియం రాష్ట్రం వైపా? మీ ఓటింగ్ లో పాల్గొని చెప్పండి. ఇక కేసీఆర్ పని మంత్రులు ఇక ఆయన పండుగ ఎట్లుంటది, లేకపోతే కేంద్రం చేసే పండుగ ఎట్లుంటది అనేది ప్రజల మద్దతు పరేడ్ గ్రౌండ్ కా, ఎన్టీఆర్ స్టేడియం కా? తర్వాత దీనిపైన కూడా మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్గా విలీనం అంటే ఏంటిది,
విమోచనం అంటే ఏంటిది, విద్రోహం అంటే ఏంటిది, ఇప్పుడు సమైక్యతా దినం అంటుడు ఇదేంటిది, ఈ 4 అంశాలపైన 4 అంశాలకు సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్న తర్వాత దానిపైన మాట్లాడుకుందాం. రైట్గా రాష్ట్రంలో సెప్టెంబర్ 17 పొలిటికల్ టెన్షన్ నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లతో భారీ వేడుకలు చేపడుతున్నాయి. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పోటాపోటీగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కూడా సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాటే మర్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్రం ఏడాది పాటు విమోచన ఉత్సవాలు నిర్వహిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత అధికారికంగా సెప్టెంబర్ 15 నిర్వహిస్తుందంటూ ఒక వార్త. ఇప్పుడు కేసీఆర్ కి ఎంత ప్రేమ అంటే సెప్టెంబర్ 17 మీద గతంలో చచ్చిపోయినటువంటి రజాకార్ల కాలంలో వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసి చచ్చిపోయినట్టు అమరులైనటువంటి వాళ్ళ గోరీలు కూడా దూకొచ్చి వాళ్ళ శవాలను తీసుకొచ్చి వాటికి ఏమైనా బంద్ అమలు చేసినా అమలు చేస్తాడు. గత ప్రేమ ఇప్పుడు కేసీఆర్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ తమిళిసై బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం పాలనలో ప్రజలపై రజాకార్లు జరిపిన అరాచకాలు మానని గాయాలని సెప్టెంబర్ 17 విమోచన దినంగా జరుపుకోవాలని చెప్పి ఆమె అన్నారు. నితీష్ తో పీకే భేటీ. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. దీంతో 2024 జనరల్ ఎలక్షన్ లో ఇద్దరు కలిసి నడవనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రశాంత్ కిషోర్ బీహార్ లో కొత్త పార్టీ పెడతారంటూ ఒక ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ కొత్త టర్న్ తీసుకుంటా ఉంది. నిజంగా ప్రశాంత్ కిషోర్ ఇంకా ఆలుడే సూలేదు, మరి ఏమి పెట్టలేదు ఆడ. మరి ఆయన పెట్టిన తర్వాత ఎట్లుంటది, లేకపోతే బీహార్ రాజకీయాల్లో బీజేపీని ఎంటర్ కాకుండా చేసే వ్యూహమా ఏందనేది చూడాలి. క్వీన్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ముర్ము. లండన్ వెస్ట్ మినిస్టర్ అబేలో సోమవారం నిర్వహించే క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలకు ఇండియా తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఆమె రాష్ట్రపతిగా తొలి పర్యటన, విదేశీ పర్యటన. ధరణికి 10 లక్షల అప్లికేషన్లు దాటినాయి. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ కు ఇప్పటిదాకా 10 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో కొన్నింటిని కలెక్టర్లు అప్రూవ్ చేసినా ధరణిలో అప్డేట్ కావడం లేదు. అయితే విషయం ఏంటంటే ధరణి మొత్తం అన్ని సమస్యలకు ధరణి అంటేనే దరిద్రం. 10 లక్షల అప్లికేషన్ అంటే 10 లక్షల మంది రైతులు ఇబ్బంది పడ్డట్టు కదా. ధరణితోని 10 లక్షల మంది రైతుల కొంపలు అంటుకున్నాయి ధరణి. కేసీఆర్ ఇచ్చిన ధరణితోటి సోమేష్ కుమార్ రూపొందించి సోమేష్ కుమార్ అనేటువంటి ఆ బీహార్ ముఠాకు సంబంధించిన నాయకుడు చేసిన కథతోటి ధరణికి 10 లక్షల అప్లికేషన్ అంటే 10 లక్షల సమస్యలు ఉన్నట్టే కదా ధరణి చేయంగా. ఇది నేను మొట్టమొదటిసారిగా ధరణి లాంచ్ కాకముందుకే చెప్పిన ఓ వెబ్సైట్ వస్తుంది, దాంతో కొంపలు అంటుకుంటే చూడరు అని చెప్పిన. 10 లక్షల దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి. చూడు, ఫ్రీ కరెంట్ ఇవ్వద్దని ఎక్కడా చెప్పలేదు. విద్యుత్ సంస్కరణ బిల్లుతో అన్ని వర్గాలకు మేలు. కేసీఆర్ గుత్తాధిపత్యం కోరుకుంటున్నారు. మీడియాతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తక్కువ ధరకు బెటర్ సర్వీస్ అందించడమే తమ లక్ష్యం అని వెళ్ళడంటూ ఒక వార్త. ఫ్రీ కరెంట్ ఇప్పుడు నీ ఇంటి కరెంట్ బిల్ నేను కడతా అనుకున్నా, నీ ఇంటికి మీటర్ పెడితే ఏది పెడితే కట్టితో నేనే కదా మాట చెప్తలేడు. మీటర్ పెట్టాలని ఎక్కడ చెప్పలేదు. ఫ్రీ కరెంట్ ఇవ్వమని చెప్పి ఎక్కడ డిమాండ్ కూడా చేయలేదు. ఫ్రీ కరెంట్ ఇవ్వద్దని కూడా చెప్పలేదు. ఇక కేసీఆర్ డ్రామాలు ఇట్లుంటాయి. కరెంట్ కాడ బొక్క బొర్ల పడ్డాడు, ఇది తెలిసిపోయింది అందరికీ. సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి, అందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరాడాలి. వివేక్ వెంకటస్వామి. దళితులకు సీఎం పదవి ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండు. ఆయన కుటుంబ సభ్యులకే తప్ప దళితులకు పదవులు లేవు. దళిత బంధు యూనిట్లను వెనక్కి తీసుకుంటున్నారని ఫైర్ అంటూ ఒక వార్త. బుధవారం నల్గొండలో బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశంలో మాట్లాడుతున్న వివేక్ వెంకటస్వామి అంటూ ఒక వార్త. సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి, పెడదామంటాడు కేసీఆర్. 125 అడుగులు ఎట్లాగా ఇచ్చిండో పెడదామంటాడు. కేసీఆర్ది నోరా మోరా, ఏది పడితే అది చెప్తాడు అమలు చేయమంటే. ఇప్పుడు అంబేద్కర్ అడ్డం పెట్టుకుని డ్రామా షురూ చేశాడు. మన మెడికల్ సీట్లు మనోళ్ళకి దక్కుతలే. మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ సీట్లు ఇతర రాష్ట్రాలకే. బీసీ కేటగిరీలో మొత్తం 1600 సీట్లు. లోకల్ కోటా రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో రాష్ట్ర స్టూడెంట్లకు అన్యాయం. ఈ సీట్లు తమ స్టూడెంట్లకే దక్కేలా రూల్స్ మార్చిన పలు రాష్ట్రాలు. మన రాష్ట్రంలోనూ మార్చాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నా స్పందించని సర్కార్ అంటూ ఒక వార్త. అయితే ఇడ కేటీ రామారావు గౌరవం గారుస్తుంది. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు, తెలంగాణ పైన వివక్ష. సరే, మరి తెలంగాణ విద్యార్థుల పైన నీ వివక్ష ఏందిడా? ఎస్, ₹1,00,00,000 ఒక్కొక్క మెడికల్ సీటు. ₹1,50,00,000. ఎస్. అయితే ఏమైతుంది తెలుసా, అసలు యాక్చువల్గా ఇక్కడ విషయం చెప్పాలి అంటే, ఇక్కడ మెడికల్ సీట్లకు సంబంధించి
ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మార్చేసిండ్రు. అయితే మార్చేసి ఏం చేసిండ్రు అంటే ఇక్కడ రాష్ట్ర వాటా ఇంత ఉండాలి, తర్వాత కేంద్రం అంటే ఓపెన్ కేటగిరీలో ఇంత ఉండాలని చెప్పేసి ఇట్లా లోకల్ నాన్ లోకల్ అని చెప్పి చేసిండ్రు. అయితే ఈ లోకల్ చేసినప్పుడు ఏం చేసిందంటే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమన్నంటే 2 సంవత్సరాల పాటు ఎక్కడ ఉంటే లోకల్ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఏమైతుంది, ఇక్కడ తెలంగాణకు వచ్చేసి 2 సంవత్సరాలు వాటి చదువుకున్నాడు అనుకో, వాళ్ళు లోకల్ అయిపోతున్నాడు. లోకల్ అయిపోయి ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఈ తెలంగాణ ఉన్న సీట్లన్నీ ఖతం అయిపోతున్నాయి. ఈ ఉన్న సీట్లన్నీ ఇతర రాష్ట్రాలలో కమ్క తింటుండు కేసీఆర్. మళ్ళా నా కొడుకేమో కేంద్రం ఏమి ఇస్తలేదు, మనకు సీట్లు ఇస్తలేదు, కాలేజీలు ఇస్తలేదు అని చెప్పి డైలాగులు కొడతా ఉన్నారు. అయితే ఈ విషయం వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా రాష్ట్రాలు ఏం చేసినాయి, ఈ రూల్స్ మార్చేసి సొంతంగా లోకల్ ఎవరైతే ఉంటారో ఆ లోకల్ కు న్యాయం జరిగేటట్టుగా మార్చినాయి. వీళ్ళు మార్చమంటే ఇగో ఇది కథలు డ్రామా. ఇప్పుడు ఎందుకంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజు, ఇలా ప్రతిమా మెడికల్ కాలేజీ ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ దొంగల ముఠా దోసుకోవాలంటే రూల్స్ ఇట్లే ఉండాలి. మనోళ్ళకి సీట్లు రావద్దు, మన పిల్లలు చదువుకోవద్దు. గది కథ. 2 కోట్లు పెట్టి కొనాలి. గోవా బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం కామత్ సహా 8 మంది చేరిక. 33కు పెరిగిన బీజేపీ బలం, 3కు తగ్గిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆయన సంత పశువుల బేరమే. ఎవరిని కోటేస్తే ఏడుంటాడో ఏం అర్థమైతలేదు పరిస్థితి. మొత్తం పార్టీని కథం చేస్తున్నట్టు. వీళ్ళని ఏం చేయాలి, ఇల్లు చేరారు కదా, వాళ్ళని రీకాల్ చేసే అధికారం ప్రజలకు. వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ కోటేసినావయా, నువ్వు పోయి అలా చేరినావు, నువ్వు బీజేపీలో చేరినావు, కాబట్టి నీ పదవిని మేము వాపస్ తీసుకుంటున్నామని చెప్పి ప్రజలకు రీకాల్ చేసే అధికారం ఉండాలని చెప్తా ఉన్నాం. అదే 7200 లక్ష్యం. అప్పుడు రాజకీయ నాయకుడు తోకలు ఆడించరు, ప్రజలకు రీకాల్ చేసే అధికారం రావాలి. అది చేయడం కోసమే మా ప్రయత్నం. అంతా గుంజి పడబెట్టాలి అంతే. నువ్వు మమ్మల్ని కాదని పోయినావు కదా, మాకు ఇచ్చేయి. నేను అనుంటామని ఓటేసిన. రాష్ట్రంలో మెగా మోసం. కాంట్రాక్టులన్నీ కృష్ణారెడ్డికే. షర్మిల. కాళేశ్వరంలో కేసీఆర్ పెద్ద ఎత్తున కమిషన్లు వస్తలేవనే పాలమూరు ప్రాజెక్టు పక్కకు. పాలమూరు నీళ్ల పోరు దీక్షలో వైఎస్ఆర్ టిపి చీఫ్ షర్మిల అంటూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. కేసీఆర్ తీసే ప్రతి రూపాయి మెగా కృష్ణారెడ్డి ద్వారా పోతుంది, మళ్ళీ మెగా కృష్ణారెడ్డి ద్వారా మళ్ళీ వస్తుంది కేసీఆర్ కు. ఇప్పుడు ఈ పాలమూరు గురించి మాట్లాడినందుకే మనం లొల్లి. అసలు యాక్చువల్ గా మనము ఈ కృష్ణా జలాలని సరిగా వాడుకోలేకపోతున్నాం. పాలమూరు జిల్లాని సస్యశ్యామల వంటివి బీడు భూములు అయిపోతున్నాయి. ఇప్పటికీ కూడా అక్కడ ముంబైకి వలసలు వెళ్ళిపోతున్నాయి. అవి కూడా ఉన్నాయి బయట కూడా ఉన్నాయి. అక్కడ మాట్లాడిన రాష్ట్రంలో పాలమూరు పచ్చబడ్డదనట గోరెటెంకన పాట పాడతాడు, వీళ్ళంతా సప్పట్లు కొడతారు. ఈ మోసాన్ని నిన్ను యూనివర్సిటీలు బాగు చేయమన్నారు కదా, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు పక్కకు పెట్టి నేను ప్రాజెక్టులు కడతా, నేను మట్టి పని చేస్తా, ఇవన్నీ కమిషన్ల కోసమే కేసీఆర్ చేసే కథ అంతా. షర్మిల చెప్పింది 100% నిజం. వాస్తవం. అర్ధరాత్రి 108 అంబులెన్స్ చోరీ. జీపీఎస్ సాయంతో వెహికల్ తో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కడుపు అలాగుండే ఎవడో కానీ ఏం చేసుకుంటావు దాన్ని ఎత్తుకపోయి. జ్వరం వస్తే పరిచయం అవుతుంది కాదు, వానికి జీతాలు ఇవ్వడం ఎత్తుకొని పోయింది ఆయన కావచ్చు. అట్లా కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అంబులెన్స్ ఆపదలు ఉన్నాక ఇంకా ఇదేం కాపాడుతుంది జనాన్ని. అయితే ఎప్పుడన్నా రాత్రి కూడా జ్వరం వస్తే వస్తారేమని చెప్పేసి అట్లా వేసుకునే ఇంటికాడ పెట్టుకున్నా. మునుగోడులో చేప పిల్లల పంపిణీ. మా నాన్న లాస్ట్ టైం హుజురాబాద్ పోయిండు, నేను మునుగోడు పోతున్నా అనుకుంటున్నాను. మా నాయన లాస్ట్ టైం మునుగోడు ఎక్సలెంట్ ఉంది. అలా మునుగోడు చేప పిల్లలు అనుకుంటే మా నాయన అక్కడ పోయిండు, హుజురాబాద్ ఆ బైపోలు పోయిండు, నేను ఈ బైపోలు పోతున్నా అని చెప్పి. మా నాన్న లాస్ట్ టైం హుజురాబాద్ పోయిండు, నేను మునుగోడు పోతున్నా అని చెప్పి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇది ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పాలమూరు రంగారెడ్డికి 2వ దశ పర్యావరణ అనుమతి ఇవ్వండి. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి తెలంగాణ విజ్ఞప్తి. కరువు ప్రాంతానికి తాగునీటి కోసమే. ఇప్పటికే పచ్చబడదండి, కరువు కాసిపోతాయి. ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వెల్లడి. సిడబ్ల్యూసిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ దాఖలు చేసిరట. చూసుకో, ఈ ప్రాజెక్టుల మీద ఉన్న సోయి కేసీఆర్ కు ఇక దేని మీద లేదు. ఎందుకంటే రావాలి మింగాలి, తేవాలి మింగాలి. పాలమూరు పచ్చబడ్డదంటే మళ్ళా కరువు ప్రాంతానికి ప్రాజెక్టు కట్టాలని మళ్ళీ కరువు ఎక్కడిదిగా, ఇంకెక్కడిది కరువు. పట్టాదారు అడవి, భూ యజమాని తండ్రి పేరు అడవి. గ్రామంలోని రైతులందరి భూమి ధరణిలో అటవీ శాఖ పేరుతో నమోదు. రికార్డుల నవీకరణ సమయంలో తప్పు. ధరణి పోర్టల్లోనూ అదే కొనసాగింపు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతుల కష్టాలు పరిష్కారానికి మైగ్యూల్ 33 కింద దరఖాస్తు. సీఎం చెప్పినా లభించని సీఎం అనుకుంటారు కానీ కేసీఆర్ చెప్పినా కేసీఆరే ఆపుతాడు. ఎవడు ఆపుతాడో చూస్తా అంటాడు, ఈయననే ఆపుతాడు. సీఎం చెప్పినా లభించని పరిష్కారం. ఇట్టకేలకు సీసీఎల్ఏకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించినట. ఇగో
పట్టదారుని పేరు అడవిట, అడవి అడవి తండ్రి అడవిట, తండ్రి పేరు కూడా ఉంది అడవికి. వారసులు జింకలు కోతులు అని పెట్టనంటే ఇంకా పూజ ఈ యజమాని వారసులు జింకలు కోతులు అని పెట్ట. మొన్న ఇక్కడ ఏది అవేంటి ఎగ్జామ్స్ జరిగినాయి సింగరేణిలా. సింగరేణిలో ఎగ్జామ్ జరిగితే 10th క్లాసుకు మార్కులు TSPSC మార్కులు ఇచ్చేసారు. అట్లా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. అది పెట్టు రానా అయితే 10th క్లాసుకు అంటే అక్కడ వాళ్ళ పేర్లు తర్వాత ర్యాంకులు ఇచ్చారు వాళ్ళకి. 10th క్లాస్కు ర్యాంకు, తర్వాత ఊరు పేరుకు ర్యాంకు. ఇవే ఇగో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అట పాస్ అయిందట 10వ తరగతికి ర్యాంక్ వచ్చింది. పాస్ అయ్యండి కాదు, ఈయన పేరు, ఆయన పేరు మరి ఆయన పేరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. పేరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఆయనకు ఇంత ర్యాంక్ వచ్చింది. ఇవ ర్యాంక్ ఇది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అవే చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అటుకోటు ఏంది సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఫలితాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నా మిత్రులు డిగ్రీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గారులకు అభినందనలు. డిగ్రీ అంటే ఆయనకు వచ్చింది ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకు వచ్చింది. ఈ కవిత జరిగింది ఎప్పుడైతే సింగరేణిలో ఖతమైపోయింది సింగరేణి, వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయట. ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ అంటే, ఒక ఆయన పేరు తెలంగాణ, ఒక ఆయన పేరు డిగ్రీ. ఇట్లా మోపోయింది రాష్ట్రం. ఇగో ఇవి దేవుడు భూములకు గెజెట్ రక్షణ, విలువైన భూముల పరిరక్షణ లక్ష్యం. అదటి పెట్టరా ఇబ్బంది లేదు. భూముల పరిరక్షణకే లక్ష్యం. కలెక్టర్లతో గెజెట్ నోటిఫికేషన్లు, దేవాదాయ శాఖ చర్యలు, స్పెషల్ డ్రైవ్లో 3000 ఎకరాల స్వాధీనం. మహారాష్ట్రలోని 20 కోట్ల విలువైన భూమి కూడా. భద్రాద్రి రామయ్య భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిందట. దేవుడి భూములకు గెజెట్ రక్షణ కల్పిస్తాడు. గెజెట్ అంటే ఏంది? కేసీఆర్ రక్షణ. కేసీఆర్ రక్షణగా కలిపితే కథమే అయిపోయినట్టే. ఇక మింగుడే. ఇక పూటకో మాట, సాగు మోటార్లకు మీటర్లపై కేంద్రం దోబుచ్చులాట. మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణ బిల్లులో ప్రతిపాదన. విమర్శలతో రెండో ముసాయిదాలో ఉపసంహరణ. 3 ఏళ్లలో వ్యవసాయ కనెక్షన్లన్నింటికి మీటర్లు పెట్టాలని జాతీయ విద్యుత్ పాలసీలో నిబంధన. జిఎస్డిపిలో 0.5% అదనపు రుణాలకు మీటర్లకు లంకెపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో మళ్లీ ప్రస్తావన. ప్రతి కొత్త కనెక్షన్కు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ఎలక్ట్రిసిటీ రైట్ ఆఫ్ కన్జ్యూమర్ రూల్స్ లో షరతు పెట్టిందట. అయితే విషయం ఏంటంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి మీటర్ల వ్యవహారంలో ఇగో ఈ ట్రాన్స్ఫార్మర్ ఉందా, ఈ ట్రాన్స్ఫార్మర్ కాడ మీటర్ పెట్టాలని చెప్పింది, కానీ రైతు మోటార్ కాడ కాదు. ఒకవేళ సరే అన్నదే అనుకుందాం, కట్టేది నువ్వే కదా, నీకేం బాధ? అది ఫ్రీ అయితే ఉంది, మీటర్ పెడితే పెట్టకపోతే దానికి లెక్కపత్రం ఏం లేదా మరి? మావోయిస్టుల వేటలో మహిళా కమాండోలు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని అడవుల్లో కూమింగ్ చేస్తా ఉన్నారట. మహిళా కమాండోలు వెళ్తారట. గ్రేట్. అమ్మో అక్కడ వైద్య విద్య. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థుల విముఖత. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ సీట్ల ఆప్షన్లు పెట్టేందుకు జంకుతున్న వైరం. ఈసారి 3 వైద్య కళాశాలల తొలి ఏడాది గుర్తింపు రద్దు చేసిన ఎన్ఎంసీ ఫలితంగానే విద్యార్థులు ఆందోళన. రాజధాని పరిధిలోని కాలేజీలకు డిమాండ్. వారంలో రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులు, నెలాఖరుకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ అంటూ మొత్తం మోసమే. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ ఇవ్వడం చదవాలని కోరుకుంటాడా? కథమిగా మల్లారెడ్డి కాలేజీలో చదివితే ఏమైతాం? చదువు పోయి అంగుటి కాలం అవుతాం. అనురాగము. ఇక మల్లారెడ్డి కాలేజీలో మల్లారెడ్డి ఒకవేళ మెడికల్ ప్రొఫెసర్ అయింది అనుకో, ఓకే, కడుపు చీరేదంటే ఆ గొడవలు దేరా అంటాడు. ఆ గొడవలు చిప్పి ఇక్కడ దేరా సార్, గొడవలతో కాదు సార్, దాంతో సర్జరీ ఇక్కడ సార్ అదొకటి అంటే ఎవర్రా అన్నది హ్యాక్ మెత్తగా నూరు అని చెప్పి కొట్టుకురాలి అట్లుంటది అన్నట్టు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు 5 ఏళ్ల జైలు శిక్ష. ఆమె భర్త రామకోటేశ్వరరావుకు 1,00,000 చొప్పున జరిమానా, తప్పుడు పత్రాలతో 42 కోట్ల అప్పు. 2 బ్యాంకు మాజీ అధికారులకు 5 ఏళ్ల శిక్ష. నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు అంటూ ఈమె 42 కోట్లు, కానీ కేసీఆర్ 1,40,000 కోట్లు. మరి కేసీఆర్ దొరకడా? 5 ఏళ్లకు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆమె లోపలికి వెళ్తున్నా, ఆమె భర్త అందరు. 12 ఏళ్లైనా గాలి జనార్దన్ రెడ్డిపై విచారణ జరపరా. నాంపల్లి సిబిఐ కోర్టుపై సుప్రీం ఫైర్. ఇలాంటివి సహించం. విచారణ ఏ స్థితిలో ఉంది? 19లోగా నివేదిక సమర్పించండి. ప్రత్యేక కోర్టుకు బెంచ్ ఆదేశం ఇచ్చిందట. పైసలు ఉన్నోని పనికి ఇట్లుంటది, పైసలు లేని పనికి ఇట్లుంటది.
ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఆమోదయోగ్యమే. ప్రభుత్వ పథకాల విషయంలో ఇది సహేతుకమే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో దాని ఆధారంగా చేయడం కరెక్టే. కానీ ఇది అడ్డం పెట్టుకొని బలిసినోడు కూడా మా తాను ఏం లేదని చెప్పి చూపించుకునే ప్రమాదం ఉంది. 540 ఎకరాలు ఉదాసీన్ మఠానివే. 15,000 కోట్ల విలువైన భూములు దేవాదాయ శాఖ చేతికి లీజుకి ఇవ్వడం అంటే హక్కులు బదిలీ చేసినట్లు కాదు. దేవాదాయ శాఖ మొదట్లోనే ఈ సమాచారం ఇచ్చింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సిబ్బందిని న్యాయవాదులను అభినందించిన మంత్రి అల్లోలా అంటూ మరి అల్లోలా ఇది దేవాదాయ శాఖకు వచ్చిందని మరి ఉంచుతారా మరి మింగుతారా? ఇది బయట దగ్గర ఉంటేనే సేపు, ప్రభుత్వం దగ్గర ఉంటే తోపేగా. వజ్రోత్సవాలు వైభవంగా జరపండి. కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు. డీజీపీతో కలిసి ఏర్పాట్ల పరిశీలన. 17న సభకు 2278 ఆర్టీసీ బస్సులు. హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలు నిర్వహించండి. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ రాసిందట. వజ్రోత్సవాలు వైభవంగా జరపండి. కలెక్టర్లకు 8 సంది వజ్రం లేదు వజ్రం లేదు జరుపుకుంటారా మాట్లాడతాడు. ముమ్మాటికి విమోచన దినోత్సవమే. రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి లభించిన రోజు. సెప్టెంబర్ 17పై గవర్నర్ తమిళిసై స్పష్టీకరణ అంటూ ఒక వార్త. ఒక రకంగా విమోచనే కరెక్ట్. మలబద్ధకం వ్యాధులకు పుట్టినీళ్ళు ఇది అనేక అనారోగ్యాలను కలిగిస్తుంది. ఆయుర్వేద ఖాయం టాబ్లెట్ అట మలబద్ధకం సంబంధించిన టాబ్లెట్ అట. ఈ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నీది కాదని తెలిసిన దాన్ని కూడా నీదనుకోవడం నిజంగా నేరమని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి కోట్ను ఒకసారి చూడొచ్చు. ఇక qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో మనం ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూస్తే యావరేజ్ వార్తలకే పరిమితమైన తెలుగు పత్రికలు. కొంతలో కొంత అయ్యాల ఈనాడు బేష్. అక్కడికొచ్చే కథనాలను ఎత్తుకోలేకపోయిన దిశ. స్పాట్ వార్తలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ఆదాబ్. కేంద్రాన్ని ఏకి పోషెట్టిని జోకే వార్తలకే దొరసాని ప్రాధాన్యం. ఫ్రంట్ పేజీకి పసలేని వార్తలను తీసుకున్న వెలుగంటూ ఒక వార్త. తెలుగు పత్రికలు ఇవాళ యావరేజ్ వార్తలకే పరిమితమయ్యా. అయితే రొటీన్ కు భిన్నంగా ఈనాడు ఇవాళ కొంతలో కొంత బేసైన వార్తలను కవర్ చేసుకొచ్చింది. ఇక డిజిటల్ పత్రిక దిశ ఫ్రంట్ పేజీకి పసలేని స్టోరీలను ఎత్తుకున్నప్పటికీ స్పాటు అప్డేట్ ఐటమ్స్ ను బాగానే ఇవ్వగలిగింది. ఆదాబ్ కథనాల్లో ఇవాళ దూకుడు తగ్గింది. దొరసాని కేంద్రాన్ని ఏకిపారేసి పోషెట్టి ఉద్యమం చెట్లకే ప్రయారిటీ ఇచ్చుకుంది. వెలుగు చెప్పుకోదగ్గ కథనాలను అందించడం విఫలమైంది. ఇక ఈనాడు దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోలికెళ్ళకపోయినప్పటికీ కొంత బేసైన వార్తల్ని రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఫస్ట్ పేజీకి ఒక విధంగా అక్కడికొచ్చే కథనాలను ఎత్తుకుంది. దోచుకునేందుకే ఆఫర్. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ల పేరిట సైబర్ నేరస్తుల సందేశాలంటూ చెప్పుకోదగ్గ బ్యానర్ ఐటమ్ మొదటి పేజీకి తీసుకుంది. దీంతో పాటు పత్తి రైతుపై తెగుళ్ల కత్తి. వర్షాల ప్రభావంతో చీడ విజృంభణ. ముందు జాగ్రత్తతో పంటలను రక్షించుకోవచ్చన్న శాస్త్రవేత్తలు అంటూ మొదటి పేజీకి సెకండ్ బ్యానర్ ఎత్తుకుంది. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే 12 ఏళ్లుగా జాప్యమా. గాలి జనార్దన్ రెడ్డి కేసు ఆలస్యంపై సుప్రీం ఆగ్రహం. ప్రస్తుత పరిస్థితిపై ఈ నెల 19లోగా నివేదిక పంపండి అని చెప్పి ఇందులో వచ్చింది కదా. మరి ఈనాడు పైన ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి కేసు ఎన్ని రోజులు సంది పెండింగ్ ఉంది ఆ వార్త చెప్పది ఈనాడు. సో ఇవి ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు ఇవాళ పేపర్లలో ఉన్నాయి. ఇక అంబేద్కర్ పై పోషెట్టి రాజకీయం. అవసరాన్ని బట్టి తెర మీదకు బాబాసాహెబ్ పేరు. పొలిటికల్ మైలేజీ కోసమే అంబేద్కరిజం దళిత కాన్సెప్ట్. మందిని బదనాం చేసేందుకే భీమ్రావు కార్డు. కాకకు పట్టని దళితుల అభ్యున్నతి భీమ్ ఆశయాలు. దళిత సీఎం దళిత బంధు 3 ఎకరాల భూ పంపిణీపై గప్చుప్. అవకాశవాద రాజకీయాలు చేయడంలో పోషెట్టిని మించిన వారు ఉండరనేది జగమెరిగిన సత్యం. తమ స్వార్థం కోసం ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనే ఏ వాదాన్ని ఎత్తుకుంటే ప్రయోజనం పొందొచ్చు అనే విషయంలో చంద్రికాకది అందవేసిన చేయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్న తన స్వప్రయోజనాల కోసం స్వతంత్ర సమర యోధులు రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాతలను పొలిటికల్ గేమ్లోకి పావులుగా వాడుకుంటుండడమే ఇప్పుడు పలువురిని ఆవేదనకు గురిచేస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని కేసీఆర్ ఎట్లా వాడుకుంటారంటే బాబాసాహెబ్ విషయంలో కేసీఆర్ పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. తన వరకు వచ్చినప్పుడు భీమరావు ఆశయాలను విస్మరిస్తున్న పోషెట్టి మందిని బదనాం చేసేందుకు మాత్రం అంబేద్కర్ పేరుతో రాజకీయ క్రీనీడకు తెరలేపుతున్నారు. తాను దళిత సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడుస్తూ కేంద్రానికి మాత్రం శుద్ధ పూషం లాంటి ముచ్చట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలో కొంతకాలంగా బీజేపీ తన దూకుడును పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బలపడేందుకు ఆ పార్టీకి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ్ సంకల్ప సభ, బండి పాదయాత్రతో కింద నీరులా కమల్నాథులు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇదే అంశం కొద్ది రోజులుగా చంద్రికాకను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. బీజేపీని కట్టడి చేసేందుకు పడరాని పాటలు పడుతున్నారు. హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా తెచ్చి
ఎన్ఈసీ మీటింగ్ ప్రభావాన్ని తగ్గించి యత్నం చేశారు. అయితే పోషెట్టి చేస్తున్న ఇవేవి ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కొత్త పదవి అందుకున్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ పేరు పెట్టాలని కేంద్రాన్ని ఇరుకుని పెట్టే అంశాన్ని తెరపై తెచ్చారు. రాజ్యాంగ సవరణ నూతన చట్టాలకు రూపకల్పన చేసే పార్లమెంట్కు భీమరావు పేరును ప్రపోజ్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని డిఫెన్స్ మూడ్లోకి నెట్టివేయొచ్చనే అంచనాలతో ఇలాంటి కార్యక్రమాలకు తెరతీసినట్టు కనిపిస్తోంది. అందుకే అందులో భాగంగా నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ పేరు పెట్టాలని మంగళవారం తెలంగాణ శాసనసభలో తీర్మానం పాస్ చేయించారు. ఈ సందర్భంగా దేశానికి అవసరమైన రాజ్యాంగ రచన, ఆయన స్వాతంత్ర పటిమ అంశాలను పబ్లిక్ వివరించే ప్రయత్నం చేసి భీమరావు ఆశయాల సాధన కోసం ఎక్కడ లేని తాపత్రయం పడుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. మొత్తంగా అసెంబ్లీలో చేసిన తీర్మానం కాపీని కేంద్రానికి పంపడం ద్వారా దేశంలోని ఇతర పార్టీల కన్నా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎనలేని కృషి చేస్తున్నట్లుగా తనకు తాను ప్రకటించుకున్నారు. అయితే కేసీఆర్ చేసిన తీర్మానం వల్ల ఆయనకు ఎంత మేరకు రాజకీయంగా లాభిస్తుందో తెలియదు. కానీ గతంలో ఆయన అసెంబ్లీ వద్ద అంబేద్కర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చేసిన ప్రామిసు, దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈ పబ్లిక్ గరంగరం అవుతున్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత పోషెట్టి బాబాసాహెబ్ ఆశయాలను అమలు చేస్తానని, దళితుల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఇగో ఇది కేసీఆర్ అంబేద్కర్ సార్ను అక్కర వచ్చినప్పుడు వాడుకుంటాడు, అక్కర రానప్పుడు తీసి అవుతారు. కేసీఆర్ దగ్గర కొన్ని బొమ్మలు ఉంటాయి. గాంధీని ఎప్పుడు వాడాలి, పివి నరసింహారావుని ఎప్పుడు వాడాలి, అంబేద్కర్ని ఎప్పుడు వాడాలి, కొమరం భీముని ఎప్పుడు వాడాలి, సాకలైలమ్మని ఎప్పుడు వాడాలి, జయశంకర్ సార్ని ఎప్పుడు వాడాలి, వీళ్ళందరినీ పక్కకి ఎప్పుడు నూకాలి, ఇవన్నీ కేసీఆర్ దగ్గర బొమ్మలు ఉంటాయి. మాస్కులు కేసీఆర్ ఇట్లా మాస్కులు పెట్టుకుని తిరుగుతుంటారు అన్నట్టు. అది సోదరులారా, మీకు 3 ఎకరాల భూములు ఇస్తా దళితులకు అని చెప్పినటువంటి కేసీఆర్ చేసిండా? అది అంబేద్కర్ ఆశయం కాదా? ఏందన్నట్టు దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా, నీటి వసతి కల్పిస్తా, 1 సంవత్సరం వాళ్ళకి అవసరం పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ఉత్తమైన వాళ్ళకి 3 ఎకరాలు కొనమనం. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం. ఎన్ని అప్లికేషన్లు మీకు తెచ్చిచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో భూమి పంచబోతామని చెప్తాను. లేదు అధ్యక్ష, पट कोटा खदान उठेगा पंची। अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं, ये बात सच है। कुछ लोग कहते हैं ऐसे। जब दलितों की तरक्की की बात हो रही थी, मैंने असेंबली में कहा है, आई एम ऑन रिकॉर्ड, हमने ये कहा अगर जमीन जिरायती दिया जाता है किसी भी शख्स को या किसी फैमिली को, चाहे दलित हो कोई भी हो, जो सोकॉल लैंड असाइनमेंट है, गुज़िश्ता सरकारों ने जो असाइनमेंट किया है वो मोस्ट अनसाइंटिफिक है। अगर दिया भी जाता है सरकार की तरफ से, क्यों दिया जाता है? वो एक इकोनॉमिक यूनिट बनी, उस फैमिली की तरक्की के लिए काम आए। लेकिन इस प्रकार का असाइनमेंट दिया गया, किसी को 2.5 एकड़ दिया, किसी को 1 दिया, किसी को आधा एकड़ दिया, लेकिन समझा जाता था ये, इट वॉज क्लियरली अंडरस्टूड बाय द स्टडीज दैट द मिनिमम एग्रीकल्चर लैंड शुड बी 2.5 to 3 एकर्स। उसको लेके मैंने ये कहा था जरूर कि अब से जो भी जमीनात दलितों के लिए दिया जाएगा, उनके पास एकड़ है तो 2 एकड़ खरीद के दिया जाएगा, 2 एकड़ है 1 एकड़ खरीद के दिया जाएगा, 1.5 एकड़ है तो और 1.5 एकड़ दिया जाएगा। ये मैंने वादा किया, हमारे मैनिफेस्टो में भी यही लिखा हुआ है। భూమి మీద పంచమని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీకి చెప్పిన అబద్ధాలు చెప్పాం అధ్యక్ష। ఓట్లు అప్పుడు చెప్పి, ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు। కొంతమంది తెలియదు కదా, ఆడికెళ్ళి ఇస్తావు కేసీఆర్ అన్నారు, ఆడికెళ్ళి ఇస్తావు, మనసు ఉంటే మార్గం ఉంటుంది। రాయనాలు బంది ఏనన్నా నెత్తి వలగొట్టుకొని సావాలి కేసీఆర్। దళితులకు ఇగో దళిత ద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావన్నా, ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావన్నా? ఇంకా ప్రజలారా మీరేమంటారు? కేసీఆర్ దళిత ద్రోహి అంటే మీరు ఒప్పుకుంటారా? ఫస్ట్ దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా దీన్ని లైక్ చేయండి। అత్యంత కీలకమైనటువంటి వార్తను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తా, దయచేసి దీన్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా। ఫస్ట్ లైక్కి ఒకసారి మీరు ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత మీరు మార్నింగ్ ఆచా సెప్టెంబర్ 17న మీరు ఎటువైపు అని అంటే పరేడ్ గ్రౌండ్ వైపే, కేంద్రం వైపే అని 90% మంది ప్రజలు చెప్తా ఉన్నారు। కేసీఆర్ స్టేడియానికి వచ్చేటోడు ఇక మరి ఎవరెవడొస్తాడో చూడాలి। పరేడ్ సెప్టెంబర్ 17న మీరు ఎటువైపు అంటే పరేడ్ గ్రౌండ్ వైపు, కేంద్రం నిర్వహించే సభ వైపు ఉంటామని చెప్తా ఉన్నారు పబ్లిక్। కేసీఆర్కి సంబంధించి గింతకు మించిన దళిత మోసం ఇంకేముంటా చెప్పురిగో। బీజేపీతోనే దళితుల అభ్యున్నతి, దళితులను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే। సంజయ్ని కలిసిన దళిత సంఘాల నేతలు పార్లమెంట్కి అంబేద్కర్ పేరు పెట్టాలని వినతి కేంద్రం దృష్టికి తీసుకెళ్లానన్న బండి సంజయ్, కల్వకుంట్ల ఫ్యామిలీలే బాగుపడ్డాయి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే।
బీజేపీతోనే దళితుల అభివృద్ధి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. దళితుల్ని రాష్ట్రపతిని చేసిన ఘనత మాదే అని చెప్పి చెప్తా ఉంది. అయితే బీజేపీ చేసినా కాంగ్రెస్ చేసినా ఇంకోటి చేసినా రాష్ట్రపతి గవర్నర్ చేయగలుగుతారు కానీ ప్రధాని ముఖ్యమంత్రులను చేయలేరు. అసలైన అధికారాలు ఉండే వాళ్ళని చేయలేరు. ఇక దళిత బంధు డబ్బులు విత్డ్రా కావట్లే. ఇది కేసీఆర్ కథ. ఖాతాల్లో దళిత బంధు స్కీమ్ నిధుల జమ విత్డ్రా కావడం లేదంటున్న లబ్ధిదారులు, అకౌంట్ల తాత్కాలికంగా నిలిపివేత, సమస్యలను పరిష్కరించారని ఫిర్యాదులు, పట్టించుకొని సర్కారు లబ్ధిదారుల ఆగ్రహం. అది పెరుమాలది ఆరగింపు అయ్యగారిది. ఏమైంది? దళిత బంధు ఏ రాష్ట్రంలో ఎవడన్నా ఇస్తుండా? ఇచ్చినట్టే ఇచ్చి లేచిండు. అది కనిపిస్తుంది 10 లక్షలు ఉన్నట్టు, తీద్దామంటే రూపాయి రాదు. ఫ్రిడ్జ్ లో పెట్టిండు, ఫ్రిడ్జ్ లో పెట్టి దళిత బంధు ఈయన దళితుల గురించి చెప్తాడు కాక. హుజూరాబాద్ ఎలక్షన్లు అప్పుడు పెట్టిండు. కవిత లిక్కర్ స్కామ్ ఎక్కడ? హైదరాబాద్ లో ఈడీ హడావిడి, బతుకమ్మ అనుచరుల ఇళ్లలో సోదాలు, ఈడీ చేతిలో కీలక ఆధారాలు, అతి త్వరలో కవితకు నోటీసులు, విచారణ, అరెస్ట్ అంటూ వార్తలు. అంతటితోనే అంతా గప్చు. ఎటు పోయిందో పత్తలేదు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వేర్లు తెలంగాణ దాకా పాకాయి. ఈ కుంభకోణంలో మన బతుకమ్మ పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని బీజేపీ నేతలు మీడియా ముఖంగా చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు మేరకు కేసును సిబిఐ టేకప్ చేయగా ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీలో టేకాఫ్ అయిన ఈడీ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఏకంగా 25 బృందాలతో దాడులు నిర్వహించింది. కవితకు అత్యంత సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డిలతో పాటు గండ్రా ప్రేమ్ సాగర్ ఇళ్లలో ఈడీ సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో పలు కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. వాటి ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేస్తున్నారు. అంతేకాదు ఈ కేసులో కవిత అరెస్ట్ కావడం ఖాయం. ఏమైంది కేసు? మనం ఇప్పుడు జై భీమ్ కాడు ఉన్నాం, అంబేద్కర్ పేరు పెట్టాలనే కాడ మనం ఉన్నాం. అనేక కథనాలు వినిపించాయి. సీఎం కేసీఆర్ కూడా సిబిఐ ఈడీ దాడులు జరిగే అవకాశం ఉంది, అయినా భయపడొద్దంటూ పార్టీ నేతలకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ అవినీతి కిక్కులో కవిత జైలుకి వెళ్లడం గ్యారంటీ అనుకున్నారంట. కానీ నగరంలో ఈడీ అడావిడి తర్వాత ఈ ఇష్యూ సడన్ గా సైడ్ అయిపోయింది. దీని వెనకాల ఉన్న మతలాబేంటి అంతు చిక్కడం లేదు. ఈ వ్యవహారంపై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కవిత లిక్కర్ స్కామ్ ఎక్కడా అంటూ అడుగుతున్నారు. 1+1 ఆఫర్. ఈ కేసుతో బీజేపీకి 1+1 ఆఫర్ దొరికినట్టయింది. కవితతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాపార సంబంధాలు బయటపడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి వీరిద్దరు కలిసి బిజినెస్ చేశారనే ఆధారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో కొంతలో కొంత రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనిపించాయి. ఈ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని తెలంగాణ సమాజం భావించింది. అయితే ఈ కేసు అనూహ్యంగా గప్చుప్పైంది. కవితను కాపాడుతున్న మునుగోడు ఉప ఎన్నిక. సెంటిమెంట్ రాజకీయాలు చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు కవితను టచ్ చేసే అధికార పార్టీకి అడ్వాంటేజ్ కానుంది. తెలంగాణ జాతి మీద కేంద్రం దాడి అంటూ కేసీఆర్ కొత్త పల్లవి అందుకునే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ హోల్డ్ మోడ్లోకి వెళ్ళినట్టు కొందరు అంచనా వేస్తా ఉన్నారు. మునుగోడు ఇప్పుడు పుట్టుకున్న కవితను కనుక ఇట్లా పడితే ఇక చూసినావా ఢిల్లీ పెత్తనం చేస్తున్నారు, లొల్లి పెడతాడు, మళ్ళీ సానుభూతి పొందగాలని ఆగుతున్నారు అనేది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం. ఇక గోవాలో హస్తానికి షాక్. భాజపాలోకి మాజీ సీఎం సహా 8 మంది ఎమ్మెల్యేలు, స్పీకర్తో భేటీ అయిన నేతలు. గోవాలో 3కు పడిపోయిన కాంగ్రెస్ బలం అంటూ పశువుల సంతలు అమ్ముడు పోయినట్టే అమ్ముడు. వీళ్ళని రీకాల్ చేయాలి. ఏ ఓటేసిన ప్రజలే మళ్ళీ తన ఓటును వాపసు తీసుకోవాలి. ఓటును వాపసు తీసుకునే అధికారం ప్రజలకు ఉండాలి. అప్పుడే ఈ దొంగల ముఠాలంతా ఈ అమ్ముడు ఓడు బంద్ అవుతుంది. రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు ముర్ము. 19న ఎలిజబెత్ రాణి అంత్యక్రియలు హాజరు కానున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ నెల 8న కన్ను మూసిన క్వీన్ ఎలిజబెత్ అంటూ ఒక వార్త. ఇప్పటికీ కన్ను మూసి కూడా వారం అవుతుంది. అయితే వారం రోజులు ఉంచిరామని అట్లే ఉంచుతున్నారు. ఇంకా చేయలేదా? అప్పుల తెలంగాణ. కేసీఆర్ పాలనలో పెరిగిన అప్పు చేయకుండా పూట గడవని పరిస్థితి. ఫస్ట్ వస్తుందంటే వామ్ము అంటున్న కేసీఆర్. పెన్షన్, జీతాలు ఇవ్వాలన్నా అప్పులు చేయాల్సిందే. తెలంగాణ తలసరి అప్పు 1,25,000. కేంద్ర మంత్రి నిర్మల అప్పు 3.29 లక్షల కోట్లు అని చెప్పి హరీష్ రావు బాధ్యతగా చేస్తున్నామని కలరింగ్ ఇస్తా ఉన్నాడు. ఇంకేం కలరింగ్ ఇస్తావయ్యా? అయిపోయింది. తెలంగాణ మొత్తం బోకెప్పించబెట్టి గీకిరు. ఏది కుక్కకు పెత్తనం అప్పచేస్తే కుండలు వాళ్ళకు వచ్చినట్టుగా మొత్తం తెలంగాణ రాష్ట్ర కుండ వాళ్ళకు వచ్చిరు. సీఎం కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారింది. బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండు. అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా మరిన్ని అప్పులు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడితే రాజకీయ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. ధనిక రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రం దాకా కేసీఆర్ ఏలువాడు ఎట్లుందంటే పాపం ఏ మాట కామాట చెప్పుకోవాలి. కానీ గతంలో కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది.
కాంగ్రెస్ పరిపాలించినప్పుడేమో తెలంగాణ గ్రాఫ్ ఇట్లా పోయింది, ఇగో ఇట్లా కేసీఆర్ చేతికి అప్పచెప్పగానే మళ్ళీ ఈడికేను మళ్ళీ ఇట్లా వచ్చింది తెలంగాణ. ఇది కేసీఆర్ పరిపాలన ఈ రెండిట్లలో చెప్పొచ్చు గంతే. ఎట్లుంటది ఎక్కువ మాటలు కూడా ఏం అక్కర్లేదు. ఇక కేసీఆర్ చేతికి పోయిందంటే కుక్కకు పెత్తనం అప్ప చెప్తే కుండలు వాళ్ళకు వచ్చినట్టు చేసిండు తెలంగాణను, నూనెకట్ల పాము మొత్తం నాకినట్టుగా. విలీన విమోచనం అనగోలు, విలీనం అనగోరు. రజాకారుల పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది విలీనం కాదు విమోచనం కాదురా అని చెప్పారు అంటారు సెప్టెంబర్ 15. రజాకారుల పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇది విలీనం కాదు విమోచనం కాదు. తెలంగాణకి ఏడొచ్చి పాడైందిరా ఇంకా విలీనం అని చెప్పి. ఇక నితీష్ తో పీకే పెట్టి పాట్నాలో సీక్రెట్ మీటింగ్ 2 గంటలు. సీక్రెట్ మీటింగ్ ఎట్లయితుంది భయ్ అందరికి తెలిసింది. సీక్రెట్ అంటే నీకు నాకు తెలియదు. నేటి మాట, తరానికి ఓ పోరాటం తప్పదన్నట్టు తయారైంది నేటి తెలంగాణ పరిస్థితి. ఇవాళ నెలకొన్న పరిస్థితులను చూస్తే అవ్వా పెట్టదు అడుక్కోనియదన్నట్టుంది. నైజాం సర్కారు పాలనలో హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలతో కొనసాగింది. గ్రామాలన్నీ తగలబెట్టి రజాకారులు తెలంగాణ పల్లెలను వల్లకాడుగా మార్చారు. నైజామోని పైజామా ఏనాడో ఊడిపోయింది, కానీ నేడు పెత్తందారి వ్యవస్థ బంగారు తెలంగాణలో తిష్ట వేసుకొని కూర్చుంది. ఇప్పుడున్న పాలకులు దొర గడియలలో గులాంగిరి చేస్తూ నిజాం సర్కారు పాలన కంటే తలదన్నే పాలన అందిస్తున్నారు. ఎప్పుడు ఆధిపత్య ధోరణిలోనే నా ప్రజలు కుక్కిన పేన్లా నలిగిపోతున్నారు. పోరాటాల పురిటిగడ్డ యుద్ధం అన్నప్పుడల్లా కత్తుల కొన మీద నిలబడి నిండు జీవితాలను పనంగా పెట్టడమే మిగులుతుంది. ఎప్పటికీ శాంతి కపోతాలు ఎగరవేసే నేటి తరం నాయకులు మూడో కన్ను తెరిచినా కనిపిస్తలేరు. సమగ్ర కుటుంబ సర్వే చేతిలో పెట్టుకొని కులాల వారిగా విభజించి పాలిస్తున్నాడు ఇప్పటి తరం నవాబు. అప్పటి నవాబేమో వెనకటి నిజాం నవాబేమో ఇట్లా పెద్ద టోపి పెట్టేది, ఈయన రౌండ్ టోపి పెడుతుండు గంతే. బట్టలు మార్చి నిజాం బట్టలు మార్చి తిరుగుతుండు గంతే. జమ్మూలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ మినీ బస్సు, 11 మంది దుర్మరణం, 25 మంది గాయాలు. ఊంచి నుంచి గలీ మైదానం వెళ్తుండగా ఘటన. అయ్యో పాపం. ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం. ఢిల్లీలో చాలా మంది రాయితీ కోరుకోవడం లేదు, రాయితీ కావాలనే వారు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యాఖ్య. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. గిట్లుండాలి. నిజంగా నీకు ఆకలి అవుతుందంటే దరఖాస్తు పెట్టి ఇస్తామంటు. నువ్వు భూములకు తీసుకో, పెట్రోల్ బంక్ తీసుకో, దళిత బంధు, బీ బంధు, ఆ బంధు అని. డబ్బులు ఉన్నా కానీ ఎవరు కోరుకుంటారు ఏం కదా తెలిసిపోతుంది అక్కడ. ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా దళిత బంధు ఇస్తా అంటాడే. అంతే. కేఏ పాల్కు ఈసీ షాక్. దేశవ్యాప్తంగా ఇనాక్టివ్ పార్టీలపై ఈసీ కొరడా. క్రియాశీలకంగా లేని పార్టీలతో జాబితా. ప్రజాశాంతి పార్టీని ఇనాక్టివ్ జాబితాలో చేర్చిన ఈసీ. కామన్ ఎన్నికల గుర్తు నిలిపివేత. ఎందుకు వచ్చిండో, ఎందుకు పోతుండో, ఏం చెప్తుండో. నయంకే భయపడలే, సీఎం కేసీఆర్ పై ఈటెల రాజేందర్ ఫైర్. స్పీకర్ ను మరమనిషి అంటే తప్ప, కేసీఆర్ ఎన్నో మాటలు అన్నారు, వాటి సంగతి ఏంటి? ఆయనను ఓడించే వరకు నిద్రపోనని వెళ్ళడంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక నిన్న ఈటెల రాజేందర్ ఆడ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా మాట్లాడిండు. ఏది ఇక్కడ చాలా కీలకమైనది ప్రజలారా. ఫస్ట్ మీరు దీన్ని లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి తీసుకుందాం. అయితే ఈటెల రాజేందర్ ఒక ఆరోపణ చేసింది. ఏమని? నా నియోజకవర్గంలో గన్ లైసెన్సులు విపరీతంగా ఇస్తా ఉన్నారు, హత్యా రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు అనేటువంటి మాట ఈటెల రాజేందర్ గారు చేసిండు. నిన్న ఈటెల రాజేందర్ మాట్లాడి ఇదే ఈటెల రాజేందర్ గారు మాట్లాడి ఆ మాట చెప్పిండు. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పాలి, చాలా కీలకమైన విషయం ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. కేసీఆర్ ద్వంద్వనీతి, పోలీసుల డ్రామా అనేది మీకు ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఈటెల రాజేందర్ గారు? చాలా మందికి గన్ లైసెన్స్ ఇస్తా ఉన్నారు, పిఎల్ వస్తారు, మాకు ఎవరైనా రాసుకునేది ఉంటుంది, మీరు దూరం నుంచి సభ్యులుగా అనుభవం ఉన్న వాళ్ళుగా కాపాడులో విఫలమైనటువంటి స్పీకర్ గారు ఎంఆర్ఎం పార్టీకి పిలిచిండ్రు కూడా. సందర్భాన్ని బట్టి, బిజినెస్ ని బట్టి కాంగ్రెస్ పార్టీ నాడు బయటకు వచ్చి మాట్లాడినాం. వేధిస్తున్న సమస్య రైతాంగ రుణమా చెప్పి మేము అడగదాచుకున్నాం. అధికార పార్టీ చర్చించలేదు, మరి వాటి గురించి వీళ్ళకి పట్టదా? గదో పాత బస్సులు రోజు రోజుకి. రైట్. ఇక్కడ నిన్న మాట్లాడి చాలా ఉంది బయట. ఇక్కడ మాట్లాడింది నా నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏది కరీంనగర్ సిపి సత్యనారాయణ గన్ లైసెన్సులు ఇస్తా ఉన్నాడు టీఆర్ఎస్ కార్యకర్తలకు అని చెప్పి ఆయన ఆరోపణ చేసిండు. ఆరోపణ చేస్తే ఇక్కడ ఇగో
ఇగో ఇక్కడ ఎవరు కరీంనగర్ సిపి సత్యనారాయణ ఏమంటా ఉన్నాడంటే ప్రాణాని ఉన్న వారికే గన్ లైసెన్సు, ప్రాణాని ఉన్న వారికే గన్ లైసెన్సు, అసాంఘిక శక్తులు మావోయిస్టుల నుంచి ప్రాణాని ఉందని దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వెరిఫై చేసి తుపాకీ లైసెన్సులు ఇచ్చామని. ఇక్కడ క్లియర్గా చూడండి ప్రజలారా, ఈ డ్రామాను బహుశా ఇది ఈటల రాజేందర్ గారు కూడా చూస్తే బాగుంటుంది. ఇగో ఏం చెప్తా ఉన్నాడు కరీంనగర్ సిపి, మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వెరిఫై చేసి తుపాకీల లైసెన్సులు ఇచ్చామని కరీంనగర్ సిపి సత్యనారాయణ చెప్పారు. ఓకే కదా, ఇంతవరకు ఓకే కదా? అంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాం మావోయిస్టుల నుంచి ఉందని చెప్పి. ఓకే రైట్. నెక్స్ట్ ఇది ఇట్లా గుర్తుపెట్టుకోరి. ఇదే పేజీలో మావోయిస్టులు ఆదరణ కోల్పోయారు. మావోయిస్టులే లేనప్పుడు ఈ గన్ లైసెన్స్ ఎట్టిస్తున్నట్టు? మావోయిస్టులు ఆదరణ కోల్పోయారని చెప్పి ఇక్కడ డీజీపీ చెప్తాడు. ఎవరు మళ్ళీ ఎవరో కాదు, అలా బాసే. ఇగో చెన్నాపురం పోలీస్ క్యాంప్ లో పర్యటిస్తున్న డీజీపీ రాష్ట్రంలో మావోయిస్టులు ఆదరణ కోల్పోయారని డీజీపీ ఎం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మరి ఇక్కడ ఆదరణ కోల్పోయినటువంటి మావోయిస్టులు ఎవరిని తప్పబోతున్నారు అన్నట్టు? నీ ఇంటెన్షన్ ఏంది ఇక్కడ? ఈటల రాజేందర్ నియోజకవర్గంలో హత్య రాజకీయాలకు తెరలేపాలనేది పోలీసుల ఇంటెన్షన్ లెక్క కనిపిస్తలేదా? మావోయిస్టుల నుంచి ప్రాణాన్ని ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఇక్కడ మావోయిస్టులు లేదని డీజీపీ చెప్తాడు. మావోయిస్టులు లేదని పెద్ద మనిషి చెప్పే మీకు పోలీస్ బాస్ చెప్పిండు కదా. ఇదేంటి డ్రామా? మరి లేనప్పుడు గన్నులు ఎందుకు? ప్రజలారా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇటువంటివన్నీ. ఇప్పుడు ఈటల రాజేందర్ నియోజకవర్గంలో కొత్త గన్ కల్చర్ కు పోలీసులు తెరలేపబోతా ఉన్నారు. హత్య రాజకీయాలకు తెరలేపబోతా ఉన్నారు పోలీసు వాళ్ళే. సింపుల్ గా అర్థమవుతుంది కదా. దేవాలయాలే టార్గెట్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో రెచ్చిపోతున్న దొంగలు, అర్ధరాత్రి చోరికి పాల్పడుతున్న దుండగులు. తాజాగా ఆర్టీసీ కాలనీలో చోరికి పాల్పడ్డ వైనం. ఆంజనేయ జగన్నాథ స్వామి ఆలయాల్లో ఉండీలు ధ్వంసం, చోరికి గురైన నగదు కిరీటాలట. ఆంజనేయుల వారికి వెళ్ళినట గద తీసుకొని అట్లనే గొడ్డి సంపరంటి ఎవరినో గాని. అయితే దేవాలయంలో ఉండి చోరీ చేస్తే మనకి ఇంత పెద్ద వార్త అవుతుంది. దేవాలయం లాంటి తెలంగాణను చోరీ చేస్తున్న ఈ దొంగ సంగతి ఏంది? కేసీఆర్ సంగతి, కేసీఆర్ ఫ్యామిలీ సంగతి ఏంది? ఈ ఉండి దోసినట్టే వాళ్ళు గల్ల దోస్తుడు అంతే. తెలంగాణ గల్ల వాళ్ళు, హనుమంతుని గల్ల వీళ్ళు. అగో బడా పశువుల దొడ్డా అగో చూడు. ఓవైపు పాఠశాల, మరోవైపు పశు వైద్యశాల. గేదెలను చూసి భయపడుతున్న విద్యార్థులు, గ్రామస్తులు నిలదీస్తున్నా పట్టించుకునే నాదుడే లేదు. ఆఖరికి బండ్లను పసల కొట్టాలు చేసిండు. విమానయాన సిబ్బందికి మళ్ళీ శ్వాస పరీక్షలు. కరోనా తగ్గుముఖం పట్టడంతో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుందట. పంజాబ్లోను ఆపరేషన్ లోటస్. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిండ్రు. ఢిల్లీ, పంజాబ్లో ఏం చేసినా మీ ఆటలు సాగవని వార్నింగ్ ఇచ్చారట. ఇగో బీజేపీ పనిలే బీజేపీ. బీజేపీతోనే దళితుల అభ్యున్నత అంటూ బండి సంజయ్ పాదయాత్ర జోరుగా కొనసాగుతూనే ఉంది. ఇక హ్యాట్స్ ఆఫ్ ఆఫీసర్, నాకు లంచం వద్దని ఐడి కార్డు, జేబుకు ఐడి కార్డుతో ఆఫీస్కి ఆదర్శంగా నిలుస్తున్న రెవెన్యూ ఆఫీసర్ ప్రభుత్వ అధికారులకు ఆదర్శం అంటుంది. నీ కాళ్ళుగా అడిగి ప్రభుత్వ ఆఫీస్ నెత్తి మీద పోయాలి. నాకు లంచం వద్దని ఇట్లా పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకొని డ్యూటీకి వస్తా ఉన్నాడు. దేశంలో ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా అవినీతి జడలు వేళ్ళునికిపోయాయి. పైసా లేనిదే ఫైలు కదలదు, పనులు కావని అందరికి తెలిసిందే. రాష్ట్రంలో అయితే అవినీతి అధికారుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఏసీబీ అధికారుల దాడుల్లో అవినీతి అధికారులు దొరికిపోతున్న సంఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా తాను లంచం తీసుకోను అంటూ అవినీతికి దూరంగా ఉండే ఓ అధికారి ప్రవర్తన ఆ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాకు లంచం వద్దని ఐడి కార్డుపై రాయించుకొని ఆ ఐడి కార్డును అందరికీ చూపించేలా జేబుకు వేసుకొని ఆఫీస్కు రావడం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ అధికారుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. సూర్యాపేట జిల్లా పాలకబీడు మండలం అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న చిలకరాజు నరసయ్య నేను లంచం తీసుకోనంటూ రాసి ఉన్న బ్యాడ్జిని జేబుకు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ వినూత్న సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా పాలకబీడు రెవెన్యూ కార్యాలయంలో అందరిని ఆకట్టుకుంది. ఇదేంటని ప్రశ్నించిన మీడియాతో ఉద్యోగి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని, తాను మాత్రం లంచం తీసుకోనని చెప్పేందుకు ఇలా ఐడి కార్డు పెట్టుకున్నానని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఆఫీసర్లు ముక్కున వేలేసుకుంటుండగా కొందరిని మాత్రం ఆలోచింపజేస్తున్నాయి. ఎంతైనా నీతివంతమైన జీవితం గడపాలనుకునేవారు ఇలా నీతివంతుడిని నీతి గలవాన్ని అని పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంతే కదా ఇది. ఇవాళ మార్నింగ్ న్యూస్ లో హీరో నరసయ్య, హ్యాట్స్ ఆఫ్ నరసయ్య గారు.
మీలాగా ఉండాలి అందరూ. అప్పుల తెలంగాణ అంబేద్కర్పై పోషిట్ రాజకీయం. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు. ఇప్పుడు ఈమె కొత్తపల్లి గీతారావో లేకపోతే కొత్తపల్లి గీతారాయుడో లేకపోతే కొత్తపల్లి ఇంకోదంటే అరెస్ట్ అవుతుండేనా? రైతు పొలం మధ్యలో వేసిన రోడ్డు అటాకు. ఎల్బీ తాండా టీఆర్ఎస్ సర్పంచ్ గుగులో సైదా నాయక్. సర్పంచ్ దాదాగిరి అధికార మదంతో బెదిరింపులు. రైతు పొలం నుండి అడ్డగోలు రహదారి అడ్డు చెప్తే చంపేస్తానని వార్నింగ్. దామరచర్ల మండలం ఎల్బీ తాండా సర్పంచ్ నిర్వాహకం అంటే ఇది కథ. ఇట్లుంది. వరంగల్లో నయం ముఠా అలజడి. ముఠా ఇంకెక్కడ నయం నాయన. ముఠాకి నాయకత్వం వహిస్తున్న అధికార పార్టీ నాయకుడు, ఎక్కువైపోతున్న మాజీ ఎంపీపీ భానోత్ సారంగపాణి ఆగడాలు. కొంతమంది పోలీసుల అధికార పార్టీ ఎమ్మెల్యే సపోర్టు. సారంగపాణిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న పోలీసులు. జిల్లా ప్రజలలో పోలీసులపై సన్నగిలిన నమ్మకం అంటూ ఇగో ఇట్లా తయారయ్యారు. పేద కుటుంబానికి చేయూత నిత్యావసరాలు అందజేసిన తీన్మార్ మల్లన్న టీంకి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా కష్టాల్లో సమస్యల సుడిగుండంలో ఉండే కుటుంబాలకు ఎల్లప్పుడూ భరోసా ఇస్తున్న తీన్మార్ మల్లన్న టీం. ఇందులో భాగంగా ఇప్పటికీ ఎన్నో కుటుంబాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు. తాజాగా కరీంనగర్ జిల్లా తుప్పదండి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పర్యటిస్తున్న తీన్మార్ మల్లన్న టీం సభ్యులు గంగాధర మండలానికి చెందిన కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న కాసర్ల మలేషియన్ సరిపోగా ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కష్టాల్లో ఉన్న కుటుంబం గురించి తెలుసుకున్న తీన్మార్ మల్లన్న టీం సభ్యులు చలించిపోయారు. తమ వంతు సాయంగా ఆ కుటుంబానికి బియ్యంతో పాటు పలు నిత్యావసర సరుకులను ఆ కుటుంబానికి అందజేశారు. సో మా అఖిల్ పాషా కానీ మిగతా టీం సభ్యులందరికీ ధన్యవాదాలు. మీరు పేదవాడి గుడిసె కాడ ఉండాలి, పేదవాడి మెతుకు కాడ నిలబడండి, దానికి కావాలిగా నిలబడండి. నేను చెప్పేది అదే. ఉదాసీన్ మఠానికే భూమి. మరి ఈ భూమిని ఉంచుతారో మింగుతారో తెలుస్తుంది. ఇంత 15,000 కోట్ల విలువైన భూమి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతికి వచ్చిందంటే మరి అల్లోలమేనో కల్లోలమేనో అని. అకస్మాత్తుగా కూలిన లిఫ్ట్ అట. 8 మంది కూలీలు దుర్మరణం. గుజరాత్ యూనివర్సిటీలో నిర్మిస్తున్న బిల్డింగ్ పనిలో భాగంగా లిఫ్ట్ లో పైకి వెళ్లిన కూలీలు 7వ అంతస్తు వద్ద నుంచి కింద పడ్డ లిఫ్ట్ అట. రేపు ప్రభాస్తో అమిత్ షా భేటీ. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న షా, రాజ్నాథ్. రేపు తెలంగాణ పర్యటనకు రాబోతున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పలువురు బీజేపీ అగ్రనేతలతో కృష్ణంరాజుకు సాన్నిహిత్య సంబంధం ఉంది. సహాయ మంత్రి హోదాలో ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలోనూ పనిచేశారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను హీరో ప్రభాస్ను పరామర్శించనున్నారు. సందర్భాలు ఏవైనా బీజేపీ అగ్రనేతలు టాలీవుడ్ స్టార్ హీరోలతో భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు పర్యటనకు వచ్చిన అమిత్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయపరమైన విషయాలు చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ టీడీపీ ఎన్టీఆర్ చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నామనే వార్తలు వినిపించాయి. ఇక ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కృష్ణంరాజు ఫ్యామిలీకి కలిసి సంతాపం తెలిపే క్రమంలో ప్రభాస్తోను బీజేపీ అగ్రనేతలు భేటీ కాబోతా ఉన్నారట. సరే, ఏదేమైనప్పటికీ ప్రభాస్ ఇంట్లో ఒక విషాదం జరిగింది. అది పరామర్శగా చూస్తారా, ఇక్కడ రాజకీయాలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ బీజేపీ ఫ్యామిలీని ఆయన అనుబంధంగా ఉన్నాడు. మరదలు అన్నందుకే అలా రియాక్ట్ అయ్యా. స్పీకర్ కి ఫిర్యాదుపై స్పందించిన షర్మిల, నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల వల్లే ఘాటుగా మాట్లాడాను, ఎమ్మెల్యేల అవినీతిపై విధానపరంగానే విమర్శించానని వ్యాఖ్య అంటూ షర్మిలను నిరంజన్ రెడ్డి మరదలు అన్నాడట. మంత్రి నిరంజన్ రెడ్డి మరదలు అని చెప్పిండి. ఈ మరదలంటే నువ్వు నాకు బావగారా బాగా ఏమన్నదో ఇక అది పోయి ఈమె మీద చర్యలు తీసుకోవాలి. మరి ఈమెను పట్టుకొని మరదలంటే అట్లా అంటారా పాపం? అట్లా అటెట్ అవుతుంది, ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అనొచ్చు అట్లా. బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా గంగూలీ జైషా. కూలింగ్ ఆఫ్ పీరియడ్ రద్దుకు బీసీసీఐ ప్రతిపాదన సమ్మతిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు. మరోసారి బోర్డు పదవులు చేపట్టనున్న గంగూలీ షా అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. షా అంటే అమిత్ షా కొడుకు కాదు. క్రికెట్కు ఊతప్ప గుడ్ బై. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఊతప్ప. భారత్ తరఫున 46 వన్డేలు 12 T20లు ఆడిన రాబిన్ ఊతప్ప పని అయిపోయి మొన్న ఆయన సురేష్ రైనా కూడా అయిపోయింది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి దిశ పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. గోవాలో హస్తంకు దెబ్బ. పార్టీని వీడిన 8 మంది ఎమ్మెల్యేలు సీఎం సావంత్ సమక్షంలో బీజేపీలో చేరిక. కాంగ్రెస్ చోడో బీజేపీకో జోడో అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేల లోబో నినాదాలట. ఎమ్మెల్యే లోబో నినాదాలు. కాంగ్రెస్ చోడో బీజేపీకో జోడో. 8 మంది బీజేపీలో చేరిరట.
ఇక్కడ జోడో యాత్ర చేపడుతుండే ఎవరు రాహుల్ గాంధీ ఇక్కడ కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరుసగా చేసుకుంటూ వస్తుంది బీజేపీ. ఇక్కడ ఇది ఖాళీ చేసుకుంటూ వస్తుంది. నేడు ఎస్సీఓ సమ్మిట్ 2 రోజుల పాటు నిర్వహణ వేదిక కానున్న ఉజ్బెకిస్తాన్. భారత్, చైనా, రష్యా సహా 15 దేశాధినేతలు హాజరు. రేపు రష్యా అధ్యక్షుడితో మోడీ భేటీ. ఆహార సరఫరా వాణిజ్యంపై చర్చించే ఛాన్స్ ఉందట. ఇంకా కారెక్కనున్న కాంగ్రెస్ సెంటర్ టార్గెట్ గా అసెంబ్లీలో ఇరుపక్షాల విమర్శలు. శత్రువుకు శత్రువు మిత్రుడు ఫార్ములా అప్లై. గులాబీ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన హస్తం రాష్ట్ర సమస్యలపై నోరెత్తకుండా సైలెంట్. కేసీఆర్ సర్కార్పై పొగడ్తల వర్షం. సిఎల్పీ నేత 1:40 నిమిషాల టైం. బీజేపీ ఎమ్మెల్యేకు 3 నుంచి 4 నిమిషాలే. అది కథ. నిన్న మనం రాసుకున్నాం కదా, అవును, కాంగ్రెస్ మీద కాక గౌరవం గారుస్తున్నాయి గదే. మోడీ కేసీఆర్ అప్పుల జాతర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ. ప్రజల నెత్తిన మోయలేని భారం. కేంద్రం తరఫున తలసరి అప్పు ఎంత అంటే 1,14,695 అయితే ఒక మన రాష్ట్ర పుణ్యాన్ని మన పుణ్యమూర్తి చేసి 1,27,064 రూపాయలు ఒక్కొక్క తలకాయ మీద అప్పు, తలసరి అప్పు. కేంద్ర భారం కంటే రాష్ట్రానిదే ఎక్కువ. 75 ఏళ్లలో సెంటర్ అప్పులు 138.88 లక్షల కోట్లు. మోడీ హయాంలోనే కొత్తగా 76.46 లక్షల కోట్లు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ అప్పులు 72,658 కోట్లు. 8 ఏళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు 2,39,533 కోట్లు. బడ్జెటేతర 1,35 కోట్ల రుణాలు అదనం. ఇంకా కేసీఆర్ చేసిన అప్పే ఎక్కువ లెక్కలు చూసుకుంటే. ఈటలది రక్త చరిత్రే. ఆయన అమాయకుడేమీ కాదు. హుజురాబాద్ లో హత్యలు చేయించలేదా? చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలట. ఏం ఆరోపణ చేస్తావు? కూటే రాయి తీయలేడు నువ్వు. ఇక ఇట్లొచ్చినే నెట్ పోయింది. అరే నెట్ పోయింది. వస్తామే. ఏదే టీపీ లింక్ అదే 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 కనెక్ట్ అవుతుంది. అసలు నెట్ ఉందా పోయిందా చూడు. అయ్యో దిశ పేపర్ సరే, దిశ తర్వాత చూద్దాం. ఆదాం హైదరాబాద్ చూద్దాం. ఆజ్కి బాద్. ప్రజలారా, ఇప్పుడు ఈ దేశంలో ఓట్లంటే కనబడేది ప్రజాస్వామ్యమే. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోరు ప్రజలారా. ఇప్పుడు 2 రోజుల తర్వాత ఇక బతుకమ్మ సీరియల్ పంపిణీ చేస్తారట. బతుకమ్మ సీరియల్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయట. బతుకమ్మ సీరియల్ పంపిణీకి సిద్ధంగా ఉంటాయి కానీ బడిపోరగాల యూనిఫామ్లు సిద్ధంగా ఉన్నాయా? ఎస్, బడిపోరల యూనిఫామ్ సిద్ధంగా ఉంటాయి, పుస్తకాలు సిద్ధంగా ఉంటాయి. అంటే ఇది ఓట్ల రాజకీయం కాదా కేసీఆర్? ఇవి పిల్లల కోట్లు లేవు కదా. పిల్లల కోట్లు లేవు కాబట్టి వాళ్ళు బర్బాతలు తిరిగినాయి కాదు. పుస్తకాలు లేకున్నాయి కదా. ఏ ఆడబిడ్డ అడిగిందా బతుకమ్మ చీర కావాలని? వాళ్ళని అడిగిరా మాకు కావాలని? తీసుకుపోయి ఆడ చేనుల కాడ పిట్టలను బెదిరిస్తాను కడుతురా. అవును. అరే ఇది కూడా పోతుందా? అరే ఇదేనా? అదేనా? రెడ్మీ నోట్ ప్రో ఇదేగా. సరిపోద్దా దీనికి? కాంట్ కనెక్ట్ టు దిస్ నెట్వర్క్ అంటుంది. ఇది వచ్చిందా? ఒకసారి రీలోడ్ కొడతాం. వస్తుంది, స్లోగా వస్తుంది కాకుండా. రైట్గా ఈ అప్పుల కథకి ఇది. ఈ పాడి కౌశిక్ రెడ్డి ఏడా మానుకోట కాడ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి దిక్కు నిలబడి మానుకోట ఉద్యమకారుల పైన తుపాకులతో కాల్పులు జరిపించినటువంటి మహానుభావుడు ఈ పోరడు. ఈయనట ఈటలో రక్త చరిత్రనట. జగన్ దిక్కు నిలబడి ఆంధ్రాకు సపోర్ట్ చేసుకుంటా చేసినోడు కాల్పులు జరిపాడు తెలంగాణలో మీద. వరంగల్ మానుకోట. టీఆర్ఎస్ కు బీసీ షాక్. మునుగోడులో పార్టీ ప్రోగ్రామ్స్ కు దూరం. ఆహ్వానం లేదంటున్న సామాజిక వర్గ నేతలు. టికెట్ ఆశిస్తున్న పలువురు నాయకులు. గులాబీ పార్టీ గెలుపుపై ప్రభావం చూపే ఛాన్స్. త్వరలోనే సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందట. బీసీలు ఎవరు టీఆర్ఎస్ కోటేయరు.
ఎందుకంటే అక్కడ పల్లె రవికుమార్కి తర్వాత ఇక్కడ నేతకు కైలాష్ నేతకి తర్వాత కొంతమంది బీసీ నేతలు ఉన్నారు వాళ్ళకు అక్కడ తర్వాత వీళ్ళు ఉన్నారు కదా కర్ణె ప్రభాకర్ టీఆర్ఎస్ నరసేగౌడ్ అవును అంటే అని ఇక్కడ ఈ 2 పార్టీలలో కూడా అట్లనే ఉంది పరిస్థితి. సమస్యలు చెబితే కేసులు పెడతారా? విద్యార్థులను హాస్టల్ సిబ్బంది బెదిరిస్తున్నారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై ఫైర్. సమస్యలు చెప్తే కేసులు పెడతారు. తెలంగాణలో అట్లే పెడతారు. తెలంగాణ అంటేనే అదే. అన్ని స్కాముల్లో కేసీఆర్ కుటుంబం పాత్ర. ప్రతి గల్లీలో సమస్యలే కనిపిస్తున్నాయి. డబుల్ ఇండ్ల కోసం లంచాలు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ధ్వజం. 3వ రోజుకు ప్రజా సంగ్రామ యాత్ర. సెక్రటేరియట్ కు రాని సీఎం కేసీఆర్ అంటూ కేంద్ర మంత్రి శోభా చేసినటువంటి ఆరోపణలు. ఇక చెన్నమనేని పౌరసత్వంపై విచారణ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తీర్పు రిజర్వ్. చెన్నమనేని రమేష్ జర్మనీ ఎమ్మెల్యే. జర్మనీ ఎమ్మెల్యే వేములవాడని జర్మనీ చేసి పౌరసత్వం జర్మనీ ఆయనది. ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం చెప్పింది ఈయనకు డబుల్ పౌరసత్వం ఉందని చెప్పి ఇంకా కేసీఆర్ చుట్టం కాబట్టి ఈ బతికి బట్ట కడతా ఉన్నాడు. ఈ ఉప ఎన్నిక కూడా ఈ తీర్పు రిజర్వ్ చేసారు. మరి ఈ తీర్పు ఏమొస్తుందో ఇంకా వెలివెలిస్తే కథం అయిపోతుంది. అసలు యాక్చువల్గా భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు, 2 పౌరసత్వాలు ఉన్నాయి. దేశంలో ఒక్కటే పౌరసత్వం. మేము ప్లాట్లు వదులుకోం, పేదలను కొట్టి పెద్దలకు ఇస్తారా? డిగ్రీ ఉందని అమ్మోదా డెవలపర్స్ పేరిట రాస్తారా? 40 ఏళ్ల నుంచి ఫిజికల్ పొజిషన్ లో ఉన్నాం. 30 అన్నారం ప్లాట్ల యజమానుల ఆవేదన. రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన. కలెక్టర్ డౌన్ అంటూ నినాదాలు. మంచి కలెక్టర్ ఆయన రంగారెడ్డి కలెక్టర్ అంటే పేరు. నిమ్స్ పేరుతో భూదందా. గతంలో హైకోర్టు మొట్టికాయలు. నిజాం వారసులు వద్దన్నా వినలేదు. మళ్ళీ 32 ఎకరాల కేటాయిస్తూ జీవో ఖాళీగా ఉంచి అమ్మే ప్రయత్నం. సర్కారు ముందస్తు వ్యూహం అంటూ విమర్శలాగో. కేసీఆర్ వ్యూహాలు చూడు రెడీగా ఉన్నాయి మంచిగా. మోసం పుట్టుబడే మోసం అది. ఇది దిశ. ఇక ఆదాబ్ హైదరాబాద్ కనుక చూస్తే ఆదాబ్ హైదరాబాద్ లో 19న క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు. 17న లండన్ వెళ్లనున్న రాష్ట్రపతి ముర్ము. సంక్షోభంలో కాంగ్రెస్. గోవాలో హస్తానికి గట్టి ఎదురుదెబ్బ. బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. భారత్ జోడో యాత్ర వేళ కాంగ్రెస్ కు షాక్. జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం. బస్సు లోయలో పడ్డ ఘటనలో 11 మంది మృతి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి గవర్నర్. రజాకారుల అరాచకాలను మర్చిపోగలమా? ఉద్యమకారుల చిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన గవర్నర్. వాళ్ళ అరాచకాలను మర్చిపోలేమని చెప్పేసి. రజాకారుల అరాచకాలు అంటే ఒక మాట. రజాకారులు ఉన్నప్పుడు దొరలు ఎవరు దిక్కున్నారు? రజాకారుల దిక్కున్నారు. ప్రజల దిక్కు ఎవరున్నారు? పోరాట యోధులు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, చాక లైలమ్మ, తర్వాత బందగి వీళ్ళు అంటున్నారు. మరి దొరల దిక్కున్నోడే ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉంటే ఇది ఇంకా రజాకారుల అరాచకాలను మర్చిపోగలమంటే ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఎట్లా మర్చిపోతాం? ఇందాక కార్టూన్ అదే ఉన్నది. దళితుల్ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి అంటూ ఒక వార్త పెట్టాల్సిందే. మీరు పెట్టిలని అడగాలి. కుకటపల్లి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 15,000 కోట్ల విలువ చేసే 540 ఎకరాల ఉదాసీన్ ట్రస్ట్ భూములు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 99 ఏళ్లకు లీజుకి ఇచ్చిన ట్రస్టు. దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ ఆశ్రయించిన ట్రస్టు తుది తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు. ఇది మిగతారు ఎన్నడో కానీ పక్కా దీని మీద 15,000 కోట్లు అంటే ఇప్పటికే కేటీరామని అంటున్నావు. అవో కరెంట్ పోయిందా? 24 గంటల కరెంట్ అనే కాక చూసుకో. మా కాకది ఎట్లుండదో. కరెంట్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. ఇట్లా ఏ చీకట్లు అయితే ఎట్లయితే చదువుకుని చడిచిపోతుందా అంతే. అధిష్టానానికి టీఆర్ఎస్ కౌన్సిలర్ల అల్టిమేటం. ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలి. చైర్పర్సన్ కప్పర్ శ్రావంతి అవినీతికి అంతు లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి మంత్రి స్పందించకపోతే రాజీనామా చేస్తామన్న 15 మంది కౌన్సిలర్లు. ఇది లెక్క. 2019లోనే చెప్పిన ఆదాబ్. గీత బతుకు బట్ట బయలు. చెంచల్గూడ తరలింపు, కర్ణాటక తరలింపు కోసం ఏర్పాట్లు. భర్తతో పాటు మరో 3 కూడా. ఆదాబ్ పూర్వ కథనాలపై రాజకీయాల గుండెల్లో గుబులంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఒక దురదృష్టమైన ఘటన ఏంటంటే మన దాంట్లో పనిచేసేటువంటి మహేష్ వాళ్ళ తండ్రి చనిపోయినాడు. పాపం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాం. అల్లంరాజు శ్రీ దేవసేనపై చర్యలు తీసుకోండి. రాష్ట్ర సిఎస్కు ఆదేశాలు జారీ చేసిన డిఓపిటి రూపేష్ కుమార్. సమగ్ర శిక్షలో అంతులేని అవినీతి. పలుమార్లు దేవసేనకు ఫిర్యాదులు అందిన చర్యలు శూన్యం. డిఎస్సి కమిషనర్ దేవసేన నిర్లక్ష్య వైఖరిపై డిఓపిటికి ఆదాబ్ ఫిర్యాదు. సమగ్ర శిక్ష అభియాన్కు విడుదలైన నిధుల నిర్వహణ ఎలా జరిగింది? బాలికల భవిష్యత్తుకు వినియోగించాల్సిన నిధులు పక్కదారి పట్టాయా? డిఓపిటి ఆదేశాల తర్వాత అయినా దేవసేన తన నిజాయితీ నిరూపించుకుంటుందంటూ ఒక వార్త.
అంతో ఇంతో ఆ డిపార్ట్మెంట్లో జర న్యాయమే ఉండే నిజాయితీ మనిషి ఇప్పటికి కూడా కరెక్టే పై ఆదేశాలు త్యాగం చేయగలుగుతుంది కానీ ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గీమి ఉన్నందుకు జర అంతో ఇంతో నయమే ఉంది. ఏమైంది వస్తలేదా? దరి ఇరిగేషన్ అధికారుల ఇల్లీగల్ విధులు. ఫాక్స్ సాగర్ చెరువును చెరబట్టిన కేటుగాళ్లు. FTLను మాయం చేసేందుకు కుట్రలు. ముడుపులు మెక్కి ఎన్ఓసీలు జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు చెరువులను రక్షిస్తున్నారా భక్షిస్తున్నారా? అక్రమ నిర్మాణాలకు అండగా మున్సిపల్ రెవెన్యూ శాఖలు కబ్జాదారులకు సహకరించిన ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్. ఓ నాయన ఇది మామూలు దోపిడీ కాదురా నాయన. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చూస్తే అక్కడ. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఈనాడులో ఉన్నటువంటి వార్తలు ఒకసారి ఈనాడు ఆయన 3వ పేజీ. ఎగిరొస్తున్న చీతాలు. 74 ఏళ్లకు మళ్ళీ భారత్లోకి అడగట. దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్ళీ చీతాలు ప్రవేశించబోతున్నాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణ కృషి కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు భారత్లోకి రాబోతా ఉన్నాయట. ప్రత్యేక విమానాలు తీసుకొస్తారు. మస్తుకునేగా చీతాలు అంటే ఈ రకమైనవి యాక్చువల్ చిరుతపులు చాలా ఉన్నాయి. ఈ చీతాలని స్పెషల్ అనమాట. ఈ 1952లోనే అయిపోయినాయి. మన దగ్గర ఒక లాస్ట్ చనిపోయిందంట అక్కడ ఛత్తీస్గఢ్లో. చనిపోయిన తర్వాత ఇక మళ్ళీ లేవని అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు అక్కడ నుంచి నమీబియా నుంచి. లాకర్లో బంగారు వెండి గన్లు. బ్యాంకుల్ని ముంచిన సొమ్ముతో కొని దాచిన గన్లు. అవి చూసుకో బంగారం వెండి ఎట్లా చూడరు. బ్యాంకుల్ని మోసం చేసి వేల కోట్ల రుణాలు తీసుకున్న ఓ సంస్థకు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో 3 రహస్య లాకర్ల నుంచి భారీగా బంగారు కడ్డీలు వెండిని స్వాధీనం చేసుకుంది. ముంబైకి చెందిన ఫరెక్ అల్యూమినిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ పలు బ్యాంకుల నుంచి 2296.58 కోట్ల రుణం తీసుకొని మోసానికి పాల్పడిందన్న ఆరోపణలపై 2018లో కంపెనీపై మనీ లాండరింగ్ కేసు అయిందట. బ్యాంకులను ముంచి బ్యాంకుల ఆకారాన్ని దాచుకొని 435 కిలోల బంగారం వెండి దాచిపెట్టినట్టు. నోట్లు రద్దు చేస్తున్నారని ఆ పని చేసినట్టు. దోచుకునేందుకు ఆఫర్. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ల పేరిట సైబర్ నేరస్తుల సందేశాలు. తక్కువ ధరకే వస్తువులంటూ ఊరించి ఊడ్చేస్తున్న ముఠాలు. నమ్మి మోసపోవద్దంటూ పోలీసుల హెచ్చరిక అంటూ తక్కువ వస్తుంది అగ్గొక్కు వస్తుంది ఇవన్నీ చాలా డేంజర్ అవుతుంది. అసలుకి ఎదురు వస్తుంది. ఐడియల్ భూములు ఉదాసీన్ మఠానివే. కూగడపల్లి వై జంక్షన్ వద్దనున్న 540.30 ఎకరాల దేవాదాయ శాఖకు చెందుతాయని సుప్రీం తీర్పు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 15,000 కోట్లట. జరా 12 ఏళ్లుగా జాప్యమా? గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం ఆగ్రహం. ప్రస్తుత పరిస్థితిపై ఈ నెల 19లోగా నివేదిక పంపండి. హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు ఆదేశమట. పత్తి రైతుపై తెగుళ్ల కత్తి. వర్షాల ప్రభావంతో చీడపీడల విజృంభణ, పురుగు మందుల పిచికారికి అదనపు ఆర్థిక భారం. ముందు జాగ్రత్తతో పంటలను రక్షించుకోవచ్చన్న శాస్త్రవేత్తలంటూ ఎట్లా రక్షించుకోవస్తారు? ఇప్పుడు పత్తి రైతుపై తెగుళ్ల కత్తి. ఇప్పుడు ఈ వార్త వెనకాల చాలా మతలాభం ఉంటది. ఇదే రైతుల మీద ప్రేమ కాదు. ఆ కంపెనీడు ఉంటాడుగా మందులోడు, ఆ మందులోడు రాపిస్తాడు ఈ వార్త. గోవాలో కాంగ్రెస్ కు షాక్. భాజపాలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుదారులో మాజీ సీఎం కామత్. అసెంబ్లీలో 3కు పడిపోయిన ఆ పార్టీ బలం. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా దంపతులకు జైలు శిక్ష. పిఎన్బిని మోసగించిన కేసులో సిబిఐ కోర్టు తీర్పు. నిందితులు జైలుకు తరలింపంటూ ఒక వార్త. ఫస్ట్ ఆ బ్యాంకుని సీజ్ చేయాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్. విమాన ఇంజన్లో మంటలు. రన్వేపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిలిపివేత. ప్రయాణికులు సురక్షితం. మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఘటన జరిగిందట. అయ్యో పాపం, ప్రాణం పోతున్నా పాలిస్తోంది. ఇది తన ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డను కాపాడుకోగలిగితే చాలనే తెగింపు ఒక్క మాతృమూర్తికే చెల్లింది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లోనూ ఈ భావన బలంగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఈ సంఘటన. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో 2 రోజుల కిందట ఓ కోతి తన పిల్లలతో పాటు రోడ్డు దాటబోతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలైన పొట్ట కింద భాగంలో ఉన్న పిల్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకుంది. ఈ క్రమంలో గాయాలతో తల్లి కోతి చలనం లేకుండా పడిపోగా నిస్సహాయంగా దాని చుట్టూ తిరుగుతూ పాలు తాగే ప్రయత్నం చేస్తున్న పిల్లను చూసిన స్థానికులు కదిలిపోయారు. వెంకటేష్ అనే వ్యక్తి చొరవ చూపి వాటిని తన పొలం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక ఏర్పాటు చేశారు. గోపాలమిత్ర
శివ ప్రస్తుతం ఈ కోతికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో తల్లి కోతికి వెన్నుముక విరగడం వల్ల ఈ దీనస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. చికిత్సకు అది మెల్లగా స్పందిస్తుందని, ఇదంతా తెలియని పిల్ల మాత్రం ఎప్పటిలాగే తల్లిని పట్టుకొని వేలాడుతుందని చెప్పి పాపం చూడు. తల్లి ప్రేమ అసలు మామూలు ప్రేమ కాదు. ఈ భూమి మీద తల్లి ప్రేమకు వెలగట్టొచ్చా? ఇంకా అసలు ప్రపంచంలో ఇంకా అసలు కట్టలేమి కాదు. 50 లక్షల టన్నుల బియ్యం సేకరణ, ఖరీఫ్ ప్రణాళిక ఖరారు, లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ 50 లక్షల టన్నుల బియ్యం సేకరణ. ఇప్పుడు ఈనాడు బెదిరించి భూములు లాక్కున్న కేసులో టీఆర్ఎస్ నేత అరెస్టు. తల్వార్లు డమ్మీ తుపాకీతో బెదిరింపులకు పాల్పడి పలువురి నుంచి భూములు లాక్కున్న కేసులో నిందితుడైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన మాజీ ఎంపీపీ తెరాస మండలాధ్యక్షుడు భారత్ సారంగపాన్ని బుధవారం అరెస్ట్ చేసి పరకాల సబ్ జైలుకు రిమాండ్కు తరలించినట్లు కేయూఎస్ఐ సంపత్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం 42 రోజుల క్రితం ఓ పోలీస్ అధికారితో పాటు మరో 7 వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడగా బాధితులు కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కేసును నిందితులుగా ఉన్న 7 అరెస్ట్ చేసి పరకాల సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో సారంగపాణి హస్తం ఉన్నట్టుగా విచారణకు తేవడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు. పోలీసు కూడా పోలీస్ అధికారి కూడా ఉన్నాడట కబ్జాలు పెట్టింది అట్లే. నయా నిజాం అన్నారు కదా ఇందాక కథనం. అది ఎమిరా బాలరాజు దేశానికి ఇక కాగా జై భీమ్ అనరే. పార్లమెంట్ అంబేద్కర్ పేరు పెట్టరా మీరు? నామకరణంపై బండి నిలదీసిన దళితులు జవాబు దాటవేసి సంజయ్ పాలయానం. రఘునందన్ బాటలోనే బీజేపీ అధ్యక్షుడు. రాష్ట్రమంతా దళిత సంఘాల ఆగ్రహజ్వాల. ఇవి కొత్త పంచాయతీలు చెప్తున్నాడు. అంబేద్కర్ పేరు పెట్టాలి, వాస్తవానికి పెట్టాలి కానీ నువ్వు కడతాన 125 అడుగుల విగ్రహం గురించి ఏంది? దళిత సంఘాలు ఎప్పుడు రోడ్ ఎక్తాయి? దీని మీద ఎప్పుడు మాట్లాడతాయి? దళిత సంఘాలు ఏంది? అందరు రోడ్ ఎక్కాలి. దీని మీద ప్రజలంతా కూడా కదలాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి హక్కులు ఇచ్చినోడా? ఆ 125 అడుగుల విగ్రహం ఏది? ఇటువంటి వాళ్ళు ఉన్నన్ని కాలం ఇది జరుగుతూనే ఉంటది. యూపీ విద్యుత్ మంత్రికి షాక్. ఆకస్మిక తనిఖీకి వెళ్తే పవర్ కట్, సెల్ ఫోన్ లైట్ లోనే తనిఖీలు చేసిందట. అంటే యూపీలో కరెంటు లేదు, యూపీలో కరెంటే గతి లేదన్నాడు. ఇప్పుడు ఉన్నదా మన దాన? ఇప్పుడు జనరేటర్ మీద నడుస్తుంది అంత కథ. కరెంట్ షాక్ అట. యూపీ విద్యుత్ మంత్రికి షాక్ అట. మరి మన తానే ఇప్పుడు లైవ్ చూడలే, ప్రజల కరెంటు పోలే. సేనాకు దారాదత్తం. 1000 చదరపు కిలోమీటర్ల భారత భూమి డ్రాగన్ కప్పగింత. అందుకే 2 దేశాల సైనిక బలగాలు వెనక్కి తగ్గాయి. లడక్ డెవలప్మెంట్ కౌన్సిలర్ కొంచెక్ స్ట్రాంజిన్ వెల్లడేట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ బేరం. కొనసాగుతున్న ప్రలోభాల పర్వం. గోవాలో 8 మంది బీజేపీలో చేరిక. పశువులు అనుకున్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని గోవా ఫార్వర్డ్ పార్టీ అంటా ఉందట. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక. అబ్బా, ఈ ప్రతీక బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆదివాసీలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నావు, 10% రిజర్వేషన్ అన్నావు. తర్వాత ఇంకొకటి ఏంటంటే గిరిజన యూనివర్సిటీ అన్నావు. అదేది మరి? తమిళసైపై తెలంగాణ తీరు సరైంది. కేసీఆర్ సర్కార్నే మేము ఫాలో అవుతాం. ఇకపై అడ్డుపుల్లలు వేసే గవర్నర్లకు ఇదే దుస్థితి. కేంద్ర ప్రభుత్వానికి వారు ఏజెంట్లుగా పనిచేయొద్దు. డిఎంకే పత్రిక మురసోలి సంచలన వార్త. డిఎంకే పత్రిక అధికారంలో ఉంది. ఈడ నమస్తే తెలంగాణ ఎట్లనో ఆడ అంతే ఉంటుంది ఆటోమేటిక్ గా. గమ్మది వార్త ఎట్లా రాస్తారా ఆయన ఈ వార్తలు. కిషన్ అన్న భారీ ప్రాజెక్ట్ ఇదేనా? ఇల్లు ట్విట్టర్ తిల్లు. దేవాదాయ శాఖ 540 ఎకరాలు. ఇప్పుడేమో దేవాదాయ శాఖ, ఆ తర్వాత ఈయన శాఖ. ఏ శాఖ అయితే అర్థమైతలేదు. ఇక గడి డిటర్జెంట్ పెట్టి తెలంగాణని మొత్తం తోమి ఇడిచిపెట్టినట్టు. సో ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు దయచేసి మీరు లైక్ చేయాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నా. ఫస్ట్ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఒక్క నిమిషం. వికలాంగులను ఈయన అంటాడు, ఎవరు పాతాల పోషెట్టి ఏమంటాడంటే స్పీకర్ అవమానిస్తారా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు ఈ దొంగ. మరి వికలాంగులను మరుగుజ్జులను తిట్టిండు. మరుగుజ్జుగాలని తిట్టిండు. అంటే వాళ్ళని అంటే మనుషులు కాదన్నట్టు అవమానించినట్టు కాదా? వాళ్ళని కేసు పెట్టొచ్చు. వాళ్ళు అట్రాసిటీ ఉంది వాళ్ళకు కూడా. ఇప్పుడు దివ్యాంగులకు కూడా అట్రాసిటీ ఉంది. వాళ్ళు కూడా మీరు సెప్టెంబర్ 17కు మీరు ఎటువైపు ఉంటారు? పరేడ్ గ్రౌండ్ వైపా ఎన్టీఆర్ వైపా అంటే ఈయన ముందు నువ్వెటో క్లియర్గా చెప్పన్నా అని పెట్టింది కదా. ఇక నేను ఎటంటే నేను ఇటు ఇది రజాకర్ల పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది విలీనం కాదు, విమోచనం కాదు. ఇక్కడ
ఇటు సైడ్. దళితుల పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రజలారా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఫస్ట్ మీరంతా దీన్ని లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇక మార్నింగ్ న్యూస్లో కొద్దిగా సమయాన్ని తగ్గించడం కోసం, ఎందుకంటే గంటల కమానం అవుతుంది కాబట్టి కొంత త్వరగా కంప్లీట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తా ఉన్నాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులంతా లైక్ చేయాల్సిందిగా చెప్తూ, ఇక ఈ పోల్ ఎందాక వచ్చింది, ఇది ఇంత పెద్దగా ఎట్లయింది, ఇది ఏంది తగ్గించడం కోసం, ఎందుకంటే ఇక సెప్టెంబర్ 17న మీరు ఎటువైపు, పరేడ్ గ్రౌండ్ వైపా ఎన్టీఆర్ స్టేడియం వైపా? పరేడ్ గ్రౌండ్ కానీ అమిత్ షా ఉంటాడు, ఎన్టీఆర్ స్టేడియం కానీ కేసీఆర్ ఉంటాడు. మీరు ఎటువైపు అంటే మేము అమిత్ షా దగ్గరనే ఉంటామని 89% అని చెప్తా ఉన్నారు. దాదాపు 15,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉంటామని చెప్పి 11% మంది, ఇంకా అంటే 11% మంది ఖచ్చితంగా మనల్ని ఫాలో అవుతుంటారు అన్నట్టు. అర్థమైపోయింది. అంతే కదా? అంతే.